దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారమునకు ఆత్మ వరాల నుండి తొలి 4 వారాలని మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు తగిన సహాయాన్ని కృపని మనందరి పట్ల కూడా కనుపరిచారు. మొదటి వరం పేరు బుద్ధివాక్యము, వివేకంతో కూడినటువంటి జ్ఞానము అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవది జ్ఞానవాక్యము, ఇది దైవ సంబంధమైన వరం. ఇది వాక్యాన్ని చాలా సునాయాసమైన రీతిలో అర్థం చేసుకోగలిగేటువంటి వరం. మూడవది చెప్పండి, విశ్వాసము. ఈ విశ్వాసం అనేటువంటి వరం పరాకాష్ఠకు వెళ్ళిపోయినటువంటి వరం. అది అందరిలో కనబడేది అందరిలో ఉండేది కాదు. ఇది కొంతమందిలో ప్రత్యేకంగా దేవుడు పెట్టేటువంటిది అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. నాలుగవదిగా స్వస్థపరుచు వరములు, నాట్ వరము, వరం కాదు, అది వరములు అనేటువంటిది. జస్ట్ నేను దాన్ని టచ్ చేసి వదిలేసాను తప్ప డీప్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసినంత అవసరత కూడా లేదు కనుక నేను అంతగా మాట్లాడలేదు. అందుకే దానికి వరము అని పెట్టలేదు. స్వస్థత చేయు వరములు అని ఉంటుంది. ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఆత్మ వరాల నుండి 4 పూర్తి చేసుకున్నటువంటి కృప దేవుడు అనుగ్రహించాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈ ఆత్మ వరాలన్నీ కూడా మనలో ఉండవలసినంత అవసరత లేదు. దేవుడు ఇవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఇచ్చేటువంటివి, కావాలి అని అనుకుంటే వచ్చేటువంటివి కాదు. పైగా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కనబడేటువంటి వరాలన్నీ కూడా 99% దేవుని పిలుపులో, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి సేవకుల్లో కనబడే వరాలు. చాలా మొత్తం వరకు కూడా విశ్వాసుల్లో మాకు లేవని చెప్పి ఫీల్ అవ్వాల్సింది. దాని గురించి కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ప్రత్యేకించబడినటువంటి సేవకుల్లో కనబడేటువంటివి, అందులో కేటగిరీస్ ఉంటాయని చెప్పాను, భాగాలు ఉంటాయని కూడా చెప్పాను. అందులో చిన్నవి అందరిలో కూడా పనిచేస్తూ ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియపరచడానికి ఇష్టపడ్డాను. అయితే ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి వరము 4వ వరము. దానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు పెట్టినటువంటి పేరే అద్భుతములు చేయు శక్తి అనేటువంటి మాట ఆ చోట కనబడుతూ ఉంది. అద్భుతములు చేసేటువంటి వరము. అయితే ఒకసారి ఆ లేఖనాన్ని గమనించుకొని త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదవడానికి ప్రయత్నిస్తాను. 2 వారాల తర్వాత కామ అనేటువంటిది కూడా మనకు కనబడుతూ ఉంటుంది. మీరు గమనించుకున్నారో లేదు నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఏదైనప్పుడు కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు అనేటువంటి మాట రాయబడింది. అద్భుతాలు చేయగలిగేటువంటి శక్తి అంట. శక్తి అనేటువంటి చాలా స్పష్టమైన రీతిలో ఆ చోట రాయబడింది. ఇది శక్తి మాత్రమే, వరం కాదు అనడానికి వీల్లేదు. కానీ వరం కంటే కూడా అద్భుతమైనది, వరానికంటే కూడా మించినది శక్తి అంటాను. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారో శక్తిని పొందెదరు అనేటువంటి మాట కూడా లేఖనాల్లో గమనించాం. అయితే ఈ పరిశుద్ధాత్ముడు ఎవరికైతే ఈ శక్తిని ప్రసాదిస్తాడో ఆ శక్తిని పొందుకునేటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులే, చేయగలిగేటువంటి క్రియలే అద్భుత క్రియలు. అద్భుతాలు చేయగలిగేటువంటి వరము లేదంటే శక్తి. ఇంగ్లీష్లో అయితే మిరాకిల్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఇక్కడైతే అద్భుతము అనేటువంటి మాట ఉపయోగించబడింది. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, అద్భుతము అంటే ఏంటి? అద్భుతం లేదంటే మిరాకిల్ అంటే ఏంటి? చాలామంది మిరాకిల్ ప్రేయర్ హౌసు, మిరాకిల్ హీలింగ్ ఆ చర్చ్, ఇలాంటి పేర్లన్నీ పెట్టుకుంటా ఉంటారు. ఇలా మిరాకిల్ అంటే ఏంటి? మిరాకిల్ లేదంటే అద్భుతం అంటే ఏంటి? ఆ పదం అర్థం కాకపోతే నేను చెప్పేది మీకు ఎలాగ అర్థం అవుద్ది?
చెప్పండి, అద్భుతం అంటే ఏంటి? చెప్పండి, ఏదో చెప్తున్నారు. జరగనవి జరుగుతూ ఉంటాయి. ఇంకా సృష్టికి భిన్నమైనవి, సృష్టిలో కనబడనటువంటివి, సృష్టికి ఒక విధంగా వ్యతిరేకంగా జరిగేటువంటివి, విచిత్రమైనవి, వింతైనవి, ఆశ్చర్యకరమైనవి, ఇవన్నీ కూడా అద్భుతం అనేటువంటి పదానికి లింక్ చేయబడినటువంటివే. అవునంటారా కాదంటారా? అద్భుతాలు జరుగుతూ ఉంటాయండి, ఆశ్చర్యాలు జరుగుతూ ఉంటాయండి అనే మాట మనకి చాలాసార్లు వినబడుతూ ఉంటుంది. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, అద్భుతములు చేయువాడా, ఆశ్చర్యకరుడా, ఆయనకు మాత్రం ఆపాదించబడింది, అందరికీ ఆపాదించబడేది కాదు. కనుక ఈ అద్భుతం అనేటువంటిది నిజమైంది అయితే నిజంగా దేవుడు మూలంగా చేసేటువంటిదే మాత్రమే ఉండాలి. అన్ని అద్భుతాలు అద్భుతాలు కాదు, అన్ని ఆశ్చర్యకార్యాలు కాదు. దేవుడు మాత్రమే ఆశ్చర్యకరుడు గనుక, దేవుడు మాత్రమే అద్భుతాలు చేయువాడు అనేటువంటి పేరుగాంచినటువంటి వాడై ఉన్నాడు గనుక ఆయన మాత్రమే నిజమైనటువంటి అద్భుతాలు చేయగలిగేటువంటి శక్తిని కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ అద్భుతాలు చేసేటువంటి వరంలో ఒరిజినల్ ఉంటుంది, ఖచ్చితంగా డూప్లికేట్ అనేటువంటిది కూడా మనకి కనబడుతూ ఉంటుంది. బయట మీరు చూస్తే చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ జరుగుతున్నాయి అన్నంత మాత్రాన దేవుడు చేస్తున్నాడని కాదు, దేవుడు చేసేటువంటిది ఇంకెవరో కూడా చేయలేడు, అది పరిస్థితి. దేవుడు చేసేటువంటి అద్భుతం, దేవుడు మూలంగా చేసేటువంటి ఆశ్చర్య కార్యాన్ని ఇంకా సగటు మనిషి దేవుని పరిధులకు బయట ఎవడో చేయలేడు. దేవుడు పరిధుల్లో మాత్రమే చేయగలడు, దేవుడి అనుమతి మేరకు మాత్రమే చేయగలడు. దేవుడు చేయగలిగేటువంటి దాన్ని ఇంక మరి ఏ ఒక్కరు కూడా దైవ సంబంధమైన పరిధులు మినహాయించి చేయలేరు. సృష్టికి భిన్నమైనది, సృష్టికి ఇంచుమించుగా కొంచెం వ్యతిరేకమైనది, ఎప్పుడూ ఎవరో చూడనివి, వింతైనవి, ఆశ్చర్యమైనవి, విచిత్రమైనవన్నీ కూడా చేయగలిగేటువంటి శక్తి దేవుడికి మాత్రమే ఉంది, ఇంక ఏ ఒక్కరికి కూడా లేదని అంటాను. ఎవరైనా సూర్య చంద్రులను ఆపేయగలరా? కానీ యెహోషువ ఆపేశాడు. ఎవరి మూలంగానో? సాతాను మూలంగానా? ఎవరి మూలంగా? దేవుని మూలంగా. ఎవరైనా సముద్రాన్ని 2 పాయలు చేయగలరా? మోసే చేశాడు. ఎవరి మూలంగా? దేవుని మూలంగా మాత్రమే. ఏలియా ఆకాశము నుండి అగ్ని దింపగలిగాడు. అది అందరూ చేసే పని కాదు, దేవుడు మాత్రమే, దేవుని యొక్క శక్తి మాత్రమే చేయగలిగేటువంటి పని. విధవరాండ్రు, భర్త కోల్పోయినటువంటి విధవరాండ్రు కరువు సమయంలో పిండి అయిపోలేదంటే నూనె ఇంకా కూడా పారుతా ఉంది. అది ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే చేయగలరు. నీటిని ద్రాక్షారసంగా చేయగలిగేటువంటి వాడు దేవుడు మాత్రమే. ఇవన్నీ కూడా దైవ సంబంధమైనటువంటి అద్భుతాలు. ఇవన్నీ సహసిద్ధమైనటువంటి మానవులు చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పని అది. కాబట్టి అద్భుతాలు చేయగలిగేవాడు మాత్రమే అద్భుతములు చేయగలిగేటువంటి శక్తిని ప్రసాదిస్తాడు. దీనివల్ల దేవుడికి ఏం వస్తుంది అనేటువంటి దానికంటే కూడా లోకంలో మనం కానీ చూసాం అనుకోండి, ఈ మధ్యన మరీ ఎక్కువైపోయినాయి. అద్భుత సాక్ష్యాలు అంటున్నారు, అద్భుత కార్యాలు అంటున్నారు, ఆశ్చర్య క్రియలు అని చెప్పి చాలా చాలా పనులు చేస్తూ వాళ్ళంతటా వాళ్ళు పేరు సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కనబడుతున్నాయా? లోకంలో కనబడట్లేదా? చాలా అద్భుతాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా దైవ సంబంధమైన దేవుని శక్తితో చేసే అద్భుతాలు కాదు. ఇందులో ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుందని ఇంత కూడా చెప్పడం జరిగింది. కాబట్టి డూప్లికేట్లు ఎక్కువ కనబడుతున్నాయి. డూప్లికేట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా, డూప్లికేట్తో నింపబడినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ అద్భుతం చేసిన కారణాన్ని బట్టి వీళ్ళకి పేరు సంపాదించుకుంటూ ఉంటారు. నిజంగా దేవుని మూలంగా అద్భుతం చేయగలిగేటువంటి వ్యక్తి పేరు అతనికి సంపాదించడం, దేవుడికి సంపాదించి పెడతా ఉంటాడు. బైబిల్ మీరు ఎవరు చూసినా మోషే చేశాడు, దేవుడికి ఆపాదించబడి, దేవా నీకు వందనాలు అని చెప్పి సంఘం దేవుని స్తుతించింది. ఏలియా చేశారు, దేవుడికి మహింపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు, విందులో ఉన్నటువంటి తల్లిగారితో పాటుగా అనేక మంది విస్మయం పొందుకుని దేవుని మహింపరచడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి అద్భుతం దేవుడు చేసినప్పుడు మహిమ దేవుడికి మాత్రమే వెళ్తూ ఉంటుంది.
మనుషులకి రాదు. మనుషులు ఫేమస్ అవుతున్నారంటే ఒక చేసిన పనిని బట్టి, ఒక క్రియను బట్టి, ఒక కార్యాన్ని బట్టి. అది దేవుడు చేసింది కాదు. సాతాను కూడా దేవుని కంటే కూడా ఎందులో మీరు తక్కువ కాదు అని చెప్పి ఆదామును పడగొట్టినట్టుగా మానవులను కూడా పడగొట్టడానికి వేసే ఒక కుయుక్తి అంతే. అన్నాడా లేదా? మీరు దేవదూతల వలె మారిపోతారు. పడిపోయాడు కదా. కాబట్టి చాలా మంది చేసిన అద్భుతాలను బట్టి ఫేమస్ అవుతూ ఉంటారు. ఆ ఫేమస్ అయ్యే క్రమంలో పేరు వీళ్ళకి వస్తూ ఉంటుంది. పేరు వీళ్ళకి వస్తూ ఉందంటే ఆ దేవుడు చేసేది కాదు, సాతాను చేసి దేవునికి వ్యతిరేకులు చేయాలనే భావనతో జరిగించేటువంటిది. ఇంకా బాగా అర్థం అవడానికి మీ అందరికి కూడా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కొంతమంది గారడీ విద్య నేర్చుకున్న వ్యక్తులు ఉంటారు. గారడీలు చేసేటువంటి వారు కూడా మనకు ఎలాగ అనిపిస్తూ ఉంటారు? ఆశ్చర్యం చేశాడండి, అద్భుతం చేశాడండి, ఎవరో చేయలేరండి అని అంటూ ఉంటారు. అవునా కదా? నోట్లో నుంచి ఏదన్నా రాయికని బయట వచ్చింది అనుకోండి, ఆయన ఎంత ఫేమస్ అయిపోతాడు? నోట్లో నుంచి రాయి అని అన్నాను, ఇంకొక పదం ఉపయోగించవచ్చు, కాకపోతే వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళకూడదు కనుక నేను ఉపయోగించట్లేదు. నోట్లో నుంచి టుపుక్కుమని కానీ రాయి వచ్చింది అనుకో, ఆయన ఫేమస్ అయిపోతాడా లేదా? ఇప్పుడు అలా రాయి రావడానికి కారణం దేవుడా? ఉన్నారు కదా, ఆయన చచ్చిపోయి మళ్ళీ పుట్టేస్తాను ఇక్కడే మీరు చూస్తూ ఉండని అన్నారు. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది చచ్చిపోయి. ఆయన సంపాదించిందంతా చాలా మంది కోట్లు గడించారు కానీ ఇంకా ఆయన బతికి రాలేదు. మరి అదేటో తెలియదు నాకు. ఉన్నారా లేదా? నోట్లో నుంచి ఆ రాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు, మరి అదంతా కూడా దేవుడు చేశాడా? గారడీ విద్య. బైబిల్లో కూడా గారడీ సీమోను అనేవాడు కూడా ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు ఆ వ్యక్తి ఫేమస్ అయ్యాడా? ఆ రాయ వచ్చిన కారణాన్ని బట్టి, లేకపోతే దేవుడు ఫేమస్ అయ్యాడా? ఆ వ్యక్తి డబ్బులు సంపాదించుకున్నాడా, లేకపోతే దేవునికి మనుషులను సంపాదించాడా? ఏం చేశాడు ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడు చేసే దానిలో దేవుడు మాత్రమే మహిమ ఆపాదించబడతా ఉంటుంది. మహిమ అనేటువంటిది దేవుడికి మాత్రమే వెళ్తూ ఉంటుంది తప్ప ఆ వ్యక్తికి రాదు. ఇంకా కొంతమంది ఉంటారు, మ్యూజిషియన్స్ అని పిలువబడతా ఉంటారు. క్యాప్లో ఖర్చు వేస్తాడో భూమి బియ్యం అని చెప్పి దానిలో నుంచి ఏం తీసుకొస్తా ఉంటాడు? పావురని తీసుకొస్తాడు. ఇది ఎవరు చేశారు? దేవుడే చేశాడా? గారడీ చేసింది. అందుకే ఆ వ్యక్తి ఏమవుతాడు? కాలక్రమేణా ఫేమస్ అవుతూ ఉంటాడు. దేవుడికి ఏం మహిమ అనేది రాదు. కాబట్టి ఇక్కడ అద్భుతాలు చేసే వాళ్ళందరూ దేవుని మూలంగా నడిపించబడుతున్నారంటే మీ అమాయకత్వం. అద్భుతాలు గారడీ విద్య ద్వారాగా కూడా చేయగలరు. గారడీ విద్య ద్వారాగా చేసేటువంటి అద్భుతాల యొక్క ఫేమస్ దేవుడికి వెళ్ళదు. దేవుని మూలంగా జరిగేటువంటి అద్భుతాల వల్ల కలిగే మహిమ మాత్రమే దేవుడికి అనుగ్రహించబడుతూ, దేవుడికి ఆపాదించబడతా ఉంటుంది. కాబట్టి అద్భుతాల్లో చేసేస్తున్నారని కొంతమంది గొర్రెలు పరిగెడతా ఉంటారు. అది చేశారండి ఈ సేవకుడు, ఆ చర్చిలో అది అద్భుతం జరిగిందండి. మరి అంత జరిగినప్పుడు దేవుడు మహింపరచబడుతున్నాడా, లేకపోతే పాస్టర్ గారు మహింపరచబడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, చాలా నవ్వుకున్నాం కొంచెంసేపు. అంటే కొత్త టెక్నాలజీ పెరిగే కొలది కూడా క్రైస్తవ్యం కూడా టెక్నాలజీలో పెరుగుతుంది. ఇలాంటి విద్యల్లో, మంత్రాల్లో, గారడీల్లో, ఇలాంటి మభ్యపరిచేటువంటి కార్యక్రమాల్లో రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతున్నట్టుగా క్రైస్తవ్యంలో కూడా అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు నేమో టచ్ అంటే కిడ్నీలో రాలిపోతూ ఉండేవి. తర్వాత కాలక్రమేణా కచ్చి అంటే దయ్యాలు ఎగిరిపోతూ ఉండేవి. ఇంకా అదంతా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయినట్టుంది. కొత్తగా వ్యక్తి ఓ పద్ధతిని తీసుకొచ్చాడు క్రైస్తవ్యంలో. ఇంకా మామూలుగా ఉండదు. ఆ చర్చ్ చాలా పెద్ద చర్చ్ అయిపోతుంది నాకు తెలిసి. నేనైతే పేర్లు అన్నీ ఏం చెప్పాలనుకోవట్లేదు కానీ కెమెరాని ఫోకస్ చేయమన్నాడు ఆ వ్యక్తి. కెమెరా ఉంది కదా, వాక్యం చెప్తున్నాను, అది నాకు ఫోకస్ చేస్తాను. నా మైక్ ఫోకస్ అవుతుంది, నా బాడీ సగం అంతా కూడా ఫోకస్ అవుతాం. అలాగా ఆయన అద్భుతం చేస్తాడంట. ఏంటి అద్భుతం అంటే, ఒక ఆయన దగ్గరికి వచ్చారు పాస్టర్ గారి దగ్గరికి వచ్చేయండి, అప్పులు అయిపోయానండి, నేను బ్యాంకులో చిల్లికి అవ్వలేదండి, అప్పుల వాళ్ళందరూ కూడా బుర్ర తినేస్తా ఉన్నారండి, చచ్చిపోవాలనిపిస్తూ ఉంది, చిల్లికి అవ్వలేకుండా అయిపోయిన ఈ రోజున అని చెప్పి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తేనే నేను నమ్ముతాను అని అన్నారు పాస్టర్ గారు. నేనేం అబద్ధం ఆడట్లేదండి పాస్టర్ గారు, నిజానికి బ్యాంకులో చిల్లిగా లేదు, కావాలితే మీరు చూడండి అని టక్కుమంటూ ఫోన్లో బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చూపించారు కెమెరాకి. ఇదిగో ఫోకస్ చేయండి అంటున్నారు పాస్టర్ గారు.
ఫోకస్ చేస్తే పాపం ఆయన బ్యాంక్ అకౌంట్లో నిజంగానే ఏమీ లేవు, జీరో బ్యాలెన్స్ కనబడతా ఉంది. అయితే ఆయన కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్న తర్వాత అందరూ కళ్ళు మూసుకున్నారు, కెమెరామెన్ తప్ప. కెమెరామెన్ మరి ఫోకస్ చేయాలి కదా, అందరూ కళ్ళు మూసుకోండి, ఈ ఫోన్ మాత్రం ఫోకస్ అవుతూ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ మీరు ఫోకస్ చేస్తూ ఉండాలని చెప్పి ఫోన్కి ఫోకస్ చేశాడు కెమెరా. ఏదో 2-3 భాషలు ఏవో మాట్లాడాడు, యేసు నామములో బ్యాంక్ అకౌంట్ నింపబడునుగా కన్నాడు, అంతే. ఫోకస్ అలా అవుతుంది కెమెరా, ఆ సెల్ మీద కెమెరా అంతా ఫోకస్ అవుతుంది. నేను అలా చూస్తున్నాను, అయ్యో ఏం జరిగిపోతారా బాబు, ఏం జరిగిపోతారా, పరలోకం నుంచి ఏమన్నా తట్టలో బుట్టలు ఏమన్నా పడతాయి అన్నట్టుగా చూస్తున్నాను. అలా కెమెరా అలా ఫోకస్ చేస్తున్న ఫోన్ చూస్తే అప్పుడు వరకు ఉన్న జీరో బ్యాలెన్స్ 19 లక్షలు అయిపోయింది. చప్పట్లు కొట్టేశారు, అద్భుతం, ఆశ్చర్యం అన్నారు, ఇంకోటి అన్నారు. దేవుడా, ఒరే ఆడే ఎందుకు వేయించకూడదు అన్నాడు దేవుడు. ఆడే ఎందుకు వేయించకూడదు, ఇప్పుడు నా దగ్గర జీరో బ్యాలెన్స్, మీ అందరికి ఎలా చూపిస్తున్నాను, అనిల్ 10,000 అని ఆల్రెడీ చెప్పేశాను, అప్పుడే వేసాడు. అప్పుడు ఎంత వద్ద బ్యాలెన్స్? ఇది అద్భుతమా అని అడుగుతున్నాను. అంటే అలాంటివి జరగవు అని నేను అనట్లేదు, దేవుడు చేసేటువంటిది దేవునికి మాత్రమే మహిమ చెల్లబడతా ఉంటుంది తప్ప మనుషులకి కాదు. నాకు అనిపించింది ఈ చర్చ్ చాలా పెద్ద చర్చ్ అయిపోద్ది లెక్కన. చాలా మంది జనం వచ్చేస్తారు, గట్టిగా అయితే 200-300 మంది ఉన్నారు చర్చిలో. ఆ తర్వాత ఇంక వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఏంటి అని చెప్పి కమెంట్లలో చూస్తే, కమెంట్లలో నేను చూసిన కమెంట్లని ఈ చర్చ్ అడ్రస్ ఎక్కడని పెట్టిన వాళ్ళే. నేను అనుకున్నది నిజమే అయ్యింది. ఆ కమెంట్స్లో నేను చెక్ చేస్తే, బ్రదర్ ప్లీజ్ షేర్ ద అడ్రస్ ఆఫ్ దిస్ చర్చ్ అని చెప్పి అందరి కమెంట్లు. అప్పుడు అర్థమైపోయింది, ఫేమస్ అయిపోతుండే పాస్టర్ గారు ఎవరో, అద్భుతం అన్నమాట అనిపించింది. కాబట్టి దేవుడు చేసేవి ఉంటాయి, సాతాను మూలంగా చేయబడేవి. వాటిని బట్టి దేవుని కంటే కూడా మేము ఎందులో కూడా తక్కువ కాదు అనే అభిప్రాయంలోకి మానవుని తీసుకుని వచ్చి దేవునికి విరోధి చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉన్నప్పుడు అనూహ్యమైన ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు డబ్బులు ఇవ్వాలనుకుంటే పెద్ద ఇట్స్ నాట్ అ మ్యాటర్, అసలు అది పెద్ద విషయమేం కాదు. ఏలియాతో మాంసాన్ని పంపించిన దేవుడికి అది ఏదైనా పెద్ద విషయం? సమస్త సృష్టిని కూడా పోషిస్తున్నటువంటి దేవుడికి ఒక అద్భుతమైన కార్యం చేయడం అనేది పెద్ద విషయమేం కాదు. జాన్ రత్నం గారు, ప్రభువా రూపాయి లేకపోయింది, తినడానికి చిల్లి గవ్వ రాకపోయిందంటే ఒక కాకి టిఫిన్ పొట్లం తీసుకుని వచ్చింది. ఆ టిఫిన్ పొట్లంలో 20 రూపాయల కాగితం కూడా పెట్టబడి ఉంది. ఇది లేని సాక్ష్యం కాదు, ఉన్న సాక్ష్యం అందరికీ తెలిసింది. టిఫిన్ పొట్లంతో పాటుగా 20 రూపాయల కాగితం. దేవుడు చెయ్యాలనుకుంటే చేయగలరు, కానీ సాతాన మూలంగా జరిగేటువంటి కారడి విద్యలు కూడా ఉన్నాయి. నేను ఎన్నిళ్ళు కూడా కొన్ని నేను చెప్తున్నప్పుడు మీ అందరూ నమ్ముతారు, మీ అందరికీ అర్థమవుతుంది, ఎందుకంటే లేనివి కాదు. కానీ చాలామంది యూట్యూబ్ ఛానల్లో మన వాక్యం చూస్తున్నప్పుడు ఎక్కువగా తాతయ్య గారి గురించి ప్రస్తావిస్తున్నప్పుడు, లేకపోతే మన కుటుంబంలో మన పరిచయాల్లో జరుగుతున్నటువంటి అద్భుతాల గురించి మాట్లాడుతున్నప్పుడు కావాలని చెప్పుకుంటున్నారేమో అని అన్నట్టుగా కూడా అనిపించవచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక. కానీ వాస్తవానికి జరిగిన వాటిని గురించే మనం ప్రస్తావిస్తాం తప్ప జరగని వాటి గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నించి. అయితే నా జీవితంలో కూడా ఒక అద్భుతం జరిగింది. రీసెంట్గా ఒక 5-6 months అవుద్దేమో, 5-6 నెలలు అవుతుందేమో నాకు తెలిసి. నిజానికి వాస్తవానికి అకౌంట్లో బ్యాలెన్స్ లేదు, అవసరం మనకు డబ్బులు, అంత ఎక్కువ ఏం చెప్పాలని అనుకోవట్లేదు, కానీ ఎందుకో దేవుని అడిగిన అవసరం ఉందని చెప్పి. నాకు తెలియదు ఎలాగొచ్చినాయి 5,000 రూపాయలు, ఎవరన్నా వేసారేమో అని చెప్పి ఆ నెంబర్ గూగుల్ పేలో కూడా చూశాను. గూగుల్ పేలో లేదు ఆ నెంబరు, అసలు నెంబరే లేదు. ప్రసన్న గారిని ఎవరేసారో అర్థం కావట్లేదని చెప్పి ఎప్పటికీ తెలియదు ఎవరేసారు. అవసరం దేవుడు ఇస్తాడు, అవసరం అయితే ఎవరేసారు నాకు ఇప్పటికే అర్థం కాదు. 5,000 జీరో బ్యాలెన్స్లో 5,000 నాకు ఒకసారి వచ్చింది. మరి ఏం చేస్తాం, అడిగితే దేవుడు ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు? అది అవసరం అయితే ఆయన చెయ్యాలని అనుకుంటేని. ఈ రోజుకి నేను చెప్తున్నాను, అది ఇప్పటికే స్క్రీన్ షాట్ ఉంది, ఎవరేసారో నాకు ఎప్పటికీ తెలియదు. దాన్ని అద్భుతం అంటారు, దాన్ని దేవుడు చేసేటువంటి కార్యం అంటారు. అంతేగాని కెమెరా ఫోకస్ చేయి, ఈ చేయి, మళ్ళీ దానికి ఏం సాక్ష్యాధారాలు ఏమని మళ్ళీ చేసుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు? జాన్ రత్నం గారు చాలా ఆకలితో ఉన్నారంటే చాలాసార్లు చెప్పారు ఈ సాక్ష్యం. చాలా బాధపడుతున్నా, తినడానికి తింటలేదు, చేతిలో రూపాయలు లేకపోయింది. ఆ టిఫిన్ పొట్లంకే కట్టేశారంటే 20 రూపాయలకి అయితే ఏంటది తాడుతో
పొట్లం కట్టేటువంటి దాంతో. అది కాకి తీసుకుని వచ్చి పాడేసింది. ఏం చెప్తాం దానికి? దేవుడు చేయాలనుకుంటే చేయగలరు, కానీ దేవుని పేరట ఇలాంటి దరిద్ర కొట్టు పనులు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా జీవితంలో జరిగింది. అలాగే చాలామంది సాక్ష్యాల్లో కూడా నేను విన్నాను. దేవుడు చేసేవి ఉంటాయి, సాతాను మూలంగా జరిగిన గారడి విద్యలో కూడా చాలామంది జీవితాల్లో మనకు కనబడతా ఉంటాయి. అద్భుతమైన రీతిలో 5,000 రూపాయలు ఒక మంచి ఉద్దేశం కొరకు ఉపయోగించడం కూడా జరిగింది. ఇప్పటికే మర్చిపోయాను. 5-6 months అయిపోయింది. అది చాలా ప్రయత్నించాను, తెలియలేదు ఇప్పటికి వచ్చినాక. అలా ఉంటుంది దేవుడు చేసే పనులు. అయితే అద్భుత కార్యాలు దేవుడు చేసేదైతే ఆ ఫేమస్ మనిషి ఎవరవుతారు చెప్పాలి? దేవుడు అవుతారు. గారడి విద్య మూలంగా ఒక మనిషి అద్భుతం చేస్తున్నాడు అనుకోండి, వ్యక్తి ఫేమస్ అవుతాడు, దేవుడు ఫేమస్ అవడం మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన విషయం. అయితే రీసెంట్గా నన్ను మొన్న స్వస్థత గురించి వరం మాట్లాడుతున్నప్పుడు రాగంపేట పరిచయంలో ఒక ఆయన అన్నారు, ఏమండి పేతురు గారికి ఏమో స్వస్థత అనేటువంటి వరం ఉన్నది అని అన్నారు, పౌలు గారికి ఉండకపోవచ్చు అని చెప్పి మీరు అంటున్నారు. మరి అలాంటప్పుడు పౌలు గారు ఐతికిని బతికించలేదా? పౌలు గారు కూడా కార్యాలు చేశారు కదా అని అన్నారు. ఏమో పౌలు గారు కూడా దేవుడిచ్చి ఉంటే ఉండొచ్చు, కానీ నేను అంటాను, ఇప్పుడు తబితాకి హెల్త్ బాగాలేదు, చచ్చిపోయింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఎవరిని పిలవమన్నారు? పేతురుని పిలిచారు. తిమోతికి హెల్త్ బాగాలేదు, అప్పుడు తిమోతి ఎవరిని పిలాలి? పౌలు గారిలో వరం ఉంటే ఎవరిని పిలాలి? అంత జ్ఞానం లేకుండా మాట్లాడతానా? అంత వాక్యం తెలియదా అని తెలియకూడదు. దేవుడు ఎవరికి ఇవ్వవలసిన వాటిని వారికి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి పౌల్లో ఉన్నవే పేతురులో ఉండకపోవచ్చు, పౌలు గారికి ఉన్నటువంటి వాక్య జ్ఞానం పేతురులో కనబడకపోవచ్చేమో, కానీ పౌలు గారిలో ఒక అద్భుతమైనటువంటి వరాన్ని దేవుడు అందించాడు. ఆ వరమే అద్భుతాలు చేసే వరం పౌలు గారిలో ఉంది. వాక్య జ్ఞానం అనే వరం ఉంది, పైగా అద్భుతములు చేయు వరం కూడా ఉంది. మీరు అనుకోవచ్చు, ఏమండి మరి ఐతుకుని చేసింది స్వస్థత అనేటువంటి దానికి ఆపద ఏమో, నాకు అదే తెలియదు, కానీ అద్భుతాలు చేసేటువంటి దానికి స్వస్థత అనేటువంటి దానికి సిమిలర్ పోలికలు ఉంటాయి, కానీ రెండు వేరు. రెండు ఒకటే అయితే ఖచ్చితంగా రెండు వేరు వరాల గురించి ప్రస్తావించబడవలసిన అవసరం అయితే లేదు. అద్భుత వరాలు వేరు, స్వస్థత వరం అనేటువంటిది కూడా వేరు అని అంటాను. కాబట్టి దానికి దీనికి మధ్యన డిఫరెన్స్ ఏముందంటే బోల్డ్ అంత ఉంది. నేను అందుకే అన్నాను, పౌలుకు అద్భుతాలు చేసే వరం ఇచ్చాడు దేవుడు, అద్భుతాలు చేసేవారం. అయితే అక్కడ ఐదుకు పడి చచ్చిపోయిన తర్వాత అద్భుతం చేశాడు. అక్కడ మీకు ఎలా తెలుసంటే అపోస్తుల కార్యం ఎక్కడ ఉంటుంది? అపోస్తుల కార్యంలో దేవుడు పౌలుకి అద్భుతాలు చేసే వరం ఇచ్చాడని ఎక్కడ రాయబడం చెప్పండి, చెప్పాలి. ఎక్కడ? బాగుంది, చాలా చక్కగా ఉంది, చాలా బాగా చదువుతున్నారు బైబిల్ మీరు. సరే, అపోస్తుల కార్యం వాక్య జ్ఞానము అనే వరం ఉందనుకోండి, రెఫరెన్స్లు దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు, ప్రతిదానికి లింక్ దేవుడు చెప్తా ఉంటాడు. అది వరం. అది దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. పౌలు గారు ఐతికిని అంటా ఉన్నారని చెప్పి దాన్ని స్వస్థత అనుకోవడం కూడా వీల్లేదు. అద్భుతాలు చేయగలిగేటువంటి వరంలో ఇవి కూడా చేయొచ్చు. అపోస్తుల కార్యం చెప్పండి, ఎక్కడ? పౌలు గారికి అద్భుతాలు చేయగలిగే శక్తి దేవుడు ఇచ్చాడని చెప్పి ఎక్కడ రాయబడింది? ఎక్కడ? అపోస్తుల కార్యం. మరి అపోస్తుల కార్యం 19వ అధ్యాయము, అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను ఏం చేయించాడంట? విశేషమైన అద్భుతములు. అంటే పౌలు గారికి ఏ వరం ఉంది చెప్పండి? వాక్యంతోనే మాట్లాడుతున్నాను నేను. నాకేదో బుర్రకు తట్టిందని, నాకు అనిపించిందని ఎప్పుడు మాట్లాడాను. ఎందుకంటే దేవుడు మూలంగా నడిపించబడుతున్నాం కనుక. ట్రైనింగ్లు అయ్యాను అనుకోండి,
ఆ జ్ఞానాన్ని నిన్న ప్రదర్శిందనేమో. మనకి ఏ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం అంటే ఆయన కృప, ఆయన నడిపిస్తే తప్ప మనకేం తెలుసు. కాబట్టి పౌలు గారికి ఏ వరం ఇచ్చాడు దేవుడు? అద్భుతములు చేయు వరమని అనుగ్రహించాడు. అంటే పౌలు గారికి అద్భుతాలు చేయగలిగే వరం అనేటువంటిది కూడా ఉన్నది. అతని పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లైనను రోగుల యొద్దకు చొచ్చినప్పుడు రోగములను వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఎంత అద్భుతమైనటువంటి వరం పౌలు గారు పొందుకున్నారంటే, పౌలు గారు వేసుకున్నటువంటి వస్త్రాలు ఎవరన్నా పట్టుకున్నారు అనుకోండి, స్వస్థతలు జరిగిపోతూ ఉండేయండి. పౌలు గారు నడికట్టి కట్టుకున్నటువంటి ఏమంటారు బ్యాండేజ్ కానీ ఎవరన్నా ముట్టుకున్నారనుకోండి, కర్చీఫ్ని బాగుపరచబడతా ఉండేవారండి. అదే అద్భుతాలు చేయగలిగేటువంటి వరం. కాబట్టి ఏం చేశారు, ఏం జరిగిందనంటే, పౌలు గారికి అన్నిసార్లు వెళ్ళి ప్రార్థన చేసే అవకాశం ఉండకపోయిందేమో, అన్నిసార్లు వెళ్ళి బలహీనలు బలపరిచేటువంటి అవకాశం ఉండకపోవచ్చేమో, అన్నిసార్లు వెళ్ళి రోగులను స్వస్థపరచగలిగేటువంటి సమయం లేకపోయిందేమో. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈయనలో ఉన్నటువంటి శక్తిని, అద్భుతాలు చేయగలిగేటువంటి శక్తిని గమనించిన వ్యక్తులు పౌలు గారి దగ్గరికి వచ్చి, పౌలా నువ్వు ఇక్కడ రావాలంటే చాలా కష్టమైపోద్ది, నీకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, చాలా పని కూడా నీకు ఎక్కువ ఉంది కనుక నువ్వేం రావక్కర్లేదు, నీ చేతికి కట్టుకున్న కర్చీఫ్ ఉంది చూడు, ఆ కర్చీఫ్ తీసి మేము వెళ్ళి చేస్తాం అక్కడ అద్భుతాలు. ఆ కర్చీఫ్ ముట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయనే విశ్వాసం మాకుంది, నీలో ఉన్న శక్తి ఏంటో మేము చాలాసార్లు గమనించుకున్నాం కనుక దయించి నీ నడికట్టుకున్నటువంటి వస్త్రాన్ని మాత్రమే ఇవ్వు అని చెప్పి పట్టుకుని వెళ్ళి చాలామంది రోగులను స్వస్థపరిచారు. చాలామంది దయ్యములు పట్టినటువంటి వ్యక్తులను కూడా విడుదల అనుగ్రహించారు. ఎందుకు అంటే ఈయనలో ఏ వరం ఉంది? ఆశ్చర్యకరమైన, వింతైన, విచిత్రమైనటువంటి వాటిని చేయగలిగే శక్తిని పొందుకున్న వ్యక్తి ఉన్నాడు కనుక శక్తి అయి పొందుకుంది. తర్వాత వచనం చదువుతున్నాను చూడండి. నడికట్లేను రోగులు ఎదుగు తెచ్చినప్పుడు రోగంలో వారు విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి, యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుట పూనుకునిరి. ఇంక దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంక అందరూ ఆ మంత్రాలు గింత్రాలు చేసే వాళ్ళు కూడా యేసు నామంలో ఉపయోగించడం అనేటువంటిది కూడా అక్కడ జరిగింది. కాబట్టి అద్భుతాలు అంటే ఈయన కర్చీఫ్ వెళ్తేనే ఏం జరిగింది? అక్కడ అద్భుతం జరిగింది. అంటే అద్భుతాలు చేయగలిగే శక్తి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుందురు అనే మాట పౌలు జీవితంలో నెరవేరింది. ఆ వ్యక్తి యొక్క వస్త్రాలు ముట్టిన అద్భుతాలు జరుగుతాయి. ఈ వరం కలిగి ఉన్న వ్యక్తి, ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వ్యక్తి ముట్టుకోకర్లేదు, ఆయన బట్ట అంటుకున్నా సరే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, ఆశ్చర్యాలు జరుగుతూ ఉంటాయి. ఏలియా వెళ్ళిపోతూ ఆయన కొండు ఎలీషా మీద పడిపోయింది, రెండింతల అభిషేకం పొందుకున్నాడు ఆయన. ఎలీషా సమాధిలో ఒకడు పడిపోతే చచ్చినోడు బతికి లెగిసాడు. ఆ పవర్ ఉంటుంది వాళ్ళల్లో, రెండింతల అభిషేకం అనేటువంటిది వాళ్ళల్లో కనబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తులకి ఆ శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. పౌలుకి ఇచ్చాడు ఆ శక్తిని. ఇతరులందరూ కూడా దాన్ని గ్రహించారు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దాన్ని గమనించి, నాయన నువ్వు వచ్చేటువంటి వీలు లేకపోయింది కనుక నీ నడికట్టుకున్నటువంటి వస్త్రపు చెంగునివి చాలు, ఆ కర్చీఫ్ నివి చాలు, ఖచ్చితంగా ఆ కర్చీఫ్ ఏం చేస్తుంది? అద్భుతాలు జరిగిస్తుంది. ఈ ఒక్క వచనాన్ని ఆధారం చేసుకుని ఎంతమంది కర్చీఫ్లు అమ్మేస్తున్నారండి? ఈ ఒక్క వచనాన్ని ఆధారం చేసుకుని పౌలు గారి కర్చీఫ్లు అద్భుతాలు చేయలేదా అని చెప్పి ఎంతమంది స్వస్థత కూడికలను పెట్టి కర్చీఫ్లు అమ్ముతున్నారు. అంటే ఇది ఏంటన్నమాట? అది ఒరిజినల్ అయితే ఇది డూప్లికేట్. మరి నిజంగా పౌలులో ఉన్న శక్తి నీలో ఉంటే, పౌలులాగా ఎన్ని ఉత్తరాలు రాశావు నువ్వు ఇప్పటికే? వాక్య జ్ఞానానికి ఎంత ఉంది ఇప్పటికే? లేకపోతే ఎంతమందిని చచ్చిన వాళ్ళు బతికించు, ఐదుగురిని బతికించిన అద్భుత కార్యాన్ని మరి నువ్వు కూడా చెయ్యాలి కదా? లేదండి, వాటితో మాకు సంబంధం లేదు. పౌలు గారి కర్చీఫ్ పనిచేసింది కనుక అభిషేకం కర్చీఫ్లో కూడా, అభిషేకం కర్చీఫ్లో ఉండదు, పొందుకున్న వ్యక్తిలో ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క అభిషేకం ఆ వస్త్రాన్ని కూడా ముడతా ఉంటుంది, అది పని అవుతూ ఉంటుంది.
ఆ శక్తి వస్త్రము కూడా పొందుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నాకు చెమట పట్టిందండి, చెమట పట్టినప్పుడు నా శరీరానికి మాత్రమే ఆ చెమట అనేటువంటిది, ఆ ద్రవం అనేటువంటిది ఉంటుందా? నెమ్మదిగా వస్త్రానికి కూడా అంటుతుంది అది నెమ్మదిగా. దేవుడిచ్చిన అభిషేకము వస్త్రమును కూడా పొందుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఏలియా విషయంలో కావచ్చు, ఎలీషా విషయంలో కావచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముడితేనే 12 సంవత్సరాలు గల రక్తస్రావంతో కూడిన స్త్రీ ఏమైంది? అది అద్భుతం. పాస్టర్ గారు వచ్చి ఏం ప్రార్థన చేస్తలేకలేదు, ఇక వచ్చేసి చెయ్యం వేసేయక్కర్లేదు, ఆయన ముట్టుకుని వెళ్ళిపోతే చాలు, అది స్వస్థత నీకు. అది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇచ్చేది. ఆ శక్తి యొక్క స్పర్శ నేను స్వస్థపరుస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క స్పర్శ నేను బాగు చేస్తూ ఉంటుంది. నిజమైన అభిషేకం దేవుని మూలంగా పొందుకున్నటువంటి వ్యక్తుల్లో మాత్రమే కనబడతా ఉంటుంది. ఇది దీన్ని అడ్డు పెట్టుకుని ఎంతమంది కచ్చిఫులు అమ్మేయట్లేదండి. వెళ్ళి నూనె రాయమన్నారని చెప్పి నూనె బాటిల్ని అమ్మేసేటువంటి సంస్థలు లేవు. నూనెని అడ్డదారిగా గొర్రెలకి ముట్ట చెప్పి డబ్బులు సంపాదించుకున్నటువంటి గారడీ సింహోనులు లేరు. దేవుడు విశ్వాసంలో గొర్రెలు అని చెప్పి ఉత్తనే పిల్లలేదు, గొర్రెలు అని చెప్పి పిలిచేసరికి నేనంటాను కొండ గొర్రెలు అంటాను నేను. కొంతమంది కొండ గొర్రెల్ని ఎంత మోసం చేస్తున్నారండి గారడీ సింహోన్లు. నిజంగా పేతురు కచ్చిపుకున్న శక్తి నిజమైందే, గొప్పదే. మరి అదే వారం ఈ సేవకుడు కూడా పొందుకుంటే పేతురు వలె ఉత్తరాలు రాయాలి కదా, పేతురు వలె దైవ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలి కదా, పేతురు వలె పడిపోయినటువంటి వ్యక్తిని సైతం అద్భుతంగా లేపి నిలబెట్టగలిగేటువంటి రీతిలో ఉండాలి కదా. మరి ఎందుకు చేయట్లేదు? కచ్చిపులు మాత్రం ఎందుకు అమ్ముతున్నారు? బయట దొరకవా కచ్చిపులు మనల్లో? అమ్మతేజ అంటున్నాడు కదా, అరటిపండుతో కడుపు వచ్చేస్తుందా, అరటిపండుతో గర్భం వచ్చేస్తుందా? విశ్వాసం ఇస్తే అరటిపండులో కూడా అభిషేకం ఉందండి. అరటిపండులో కాదురా, నీలో నిజమైన అభిషేకం ఉంటే అరటిపండు సైతం ఫలిస్తుంది, అరటిపండు సైతం డ్యాన్స్ వేస్తుంది. నీలో అభిషేకం నిజమైంది అయితే. నీ గారడీ సీమోన్లు ఎక్కువైపోయి కచ్చిపులు అమ్మేసి నూనె డబ్బాలు అమ్మేస్తా ఉంటే అయ్యి బాబా కచ్చి పట్టుకెళ్ళి వెళ్ళిపోయి ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎంత దీవునో అని చెప్పి కచ్చిపులు కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఉన్నారండి బాబు. కొంతమంది మీటింగ్లకి వెళ్ళి ఆ మీటింగ్కి వెళ్ళిన దగ్గరండి నూనె బాటిల్ కొనుక్కొని కానీ మనం నూనెలో రాసుకుంటే చాలా అద్భుతమైన దీవెన అంటండి. పాస్టర్ గారు ఆ నూనె వాడతారంటండి. ఇంకా నేను పాస్టర్ గారు ఏ సబ్బు వాడతారో లేకపోతే ఏ అండర్వేర్ వాడతారో అవి కూడా తెచ్చుకొని వేసుకో కొంచెంసేపు. అవి ఎందుకు వాడం మనం? పాస్టర్ గారు ఏ దువ్వును వాడతారు, ఏ పేస్ట్ వాడతారు ఇవద్దు. పాస్టర్ గారి కచ్చిఫ్ అందులో పడిందంట కాబట్టి ఆ బుట్ట కచ్చిఫులన్నీ కూడా అభిషేకంతో నింపబడిపోయినని చెప్పి 20 రూపాయల కచ్చిఫ్ను 150 రూపాయలకి రుణ వాళ్ళు కూడా కొనేసే కొండగొర్రెలు ఉన్నారు చాలా చోట్ల. వీళ్ళని అమాయకులను చేసి ఆడిస్తున్నారండి గారడీ సీమోన్లు అంటాను. జరిగింది. అపోస్తులైన పౌలు వెళ్ళలేనటువంటి సమయంలో తన వస్త్రము సైతం అద్భుతాలు చేసింది. అభిషేకం వ్యక్తిలో ఉంటుంది, వస్త్రంలో కాదు. ఆ వ్యక్తిలో నిజమైన అభిషేకం ఉంటే వస్త్రములు సైతం ఆ శక్తిని పొందుకుంటాయి. వస్త్రములు సైతం దేవుడికి ఒక పాత్రగా మారిపోతూ ఉంటాయి, పాత్రగా మారుతూ ఉంటాయి. నేను మొన్న ఎక్కడికి చెన్నై వెళ్ళి వచ్చినప్పుడు నేను ఒక పెయింటింగ్ చూశాను, చాలా నచ్చింది. నేను ఆల్రెడీ దాన్ని దాచుకున్నాను, వీడియో రూపకంగా కూడా ఉంటుంది. అది అపోస్తులుడైనటువంటి తోమా గారు భారతదేశానికి 1వ శతాబ్దంలో ఆఫ్టర్ 52 AD 52వ సంవత్సరంలో భారతదేశానికి రావడం అనేది జరిగింది. కేరళలో బోట్ ఆగింది, కేరళలో పరిచయం ముగించుకొని చెన్నై ప్రాంతానికి కూడా వచ్చేసి ఇక్కడ కూడా సంఘాలు కట్టడం అనేది కూడా మనందరికీ తెలిసింది. ఆయన్ని ఎక్కడే సమాధి చేసేసారో ఆ ప్రాంతంలో ఆయన యొక్క స్టాట్యూస్, ఆయన్ని ప్రతిమని చెక్కినటువంటి రాతి, లేకపోతే తోమా గారు చెక్కినటువంటి రాతి మీద చెక్కినటువంటి కొన్ని స్వరూపాలు అంటే దేవుణ్ణి ఏం చెక్కలేదు, సిలువులు చెక్కేశాడు తోమా. నాకులాగా ఆయన సిలువు అంటే పిచ్చేమో, నేను ఎలాగైతే హల్లెలూయా సిలువు అనేది తరచుగా రాసేస్తూ ఉంటానో ఆయనకు ఒక అలవాటు అనుకుంటాను. తోమా గారికి సిలువు చెక్కాడు. ఏ రాయి కనబడిపోయినా, ఏ రప్ప కనబడినా దానికి సిలువు చెక్కేస్తూ ఉండేవాడు. సిలువుని సుత్తి శానతో సిలువుని చక్కగా అందంగా చెక్తూ ఆ రాళ్ళన్నీ అక్కడ పెట్టడం జరిగింది. ఆయన కాలంలో ఉపయోగించిన మట్టి పాత్రలన్నీ అక్కడ పెట్టడం అనేది జరిగింది. ఆయన ఏ బల్లుంతో అయితే పొడి చేశారో
ఆ బల్లెము యొక్క మొన కూడా అక్కడే ఉంది. అంతే బల్లెం ఆ మనిషిని ప్రాణం తీసేసింది అనుకోండి, దైవ చిత్తం నెరవేరింది అనుకోండి, అక్కడే ఉంది. ఇంకా చాలా చాలా రకాలైనటువంటి ఆయన సంబంధించిన ప్రతిమలు, ఆయన చేసిన అద్భుతాలని ఒక గ్యాలరీలో పెట్టారు. ఒక ఫోటో గ్యాలరీలో పెట్టడం అనేది, ఒక పెయింటింగ్ రూపంలో పెట్టడం అనేది జరిగింది. నేను ఏది చూసినా చూసి చూన్నట్టుగా ఏదో చూసామని అన్నట్టుగా ఉన్నాం. చాలా ఎక్కువ పరిశీలిస్తూ ఉంటాం, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, దాని మీద ఎక్కువ అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చిన వరం అది. ఏదన్నా ఒక పురుగు నాకు మునుపు ఎన్నడో కనబడినట్టు పురుగు ఏదో ఆ మొక్కలు ఏదో శుభ్రం చేస్తున్నప్పుడు కనబడింది అనుకోండి, దాన్ని చాలా చెప్పి నేను పరీక్షించడం అనేది నాకు ఒక అలవాటు. అది కొత్త ఏదైనా సరే, అది ఏ రాయి అయినా ఇలా ఎక్కువగా పరీక్షించడం. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటో గ్యాలరీ అంతా కూడా మళ్ళీ మర్చిపోతానేమో ఒకసారి అలాగా మొత్తం వీడియో తీసేసాను. తర్వాత మళ్ళీ చూడొచ్చు అని చెప్పి అక్కడ ఏమీ అభ్యంతరం ఏమీ పెట్టరనుకోండి. సమయం అనేది కూడా ఉంటుంది. ఆ సమయంలో చూసుకుని అన్నీ కవర్ చేసుకుని రావడానికి ప్రయత్నించాను. వెళ్ళాలి మరొకసారి, దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఒకసారి వెళ్ళి చిన్న పని ఉంది అక్కడ చేసుకొని రావాల్సిన అవసరం ఉంది. అయితే అలా ఫోకస్ చేసి వెళ్ళిపోతున్న సమయంలో ఇంచుమించుగా ఒక 5 అడుగులు ఎత్తు, ఒక 7 అడుగులు వెడల్పోగలిగినటువంటి ఒక పెయింటింగ్ ఉంది. చక్కగా ఓ బోర్డు మీద పెయింటింగ్ వేసి పెట్టారు. ఏంటి ఆ పెయింటింగ్ అని చెప్పి అంటే, ఓ పెద్ద దొంగ కనబడుతుంది. ఆ దొంగని కష్టపడి ఒక వ్యక్తి తాడు కట్టి తీసుకుని వెళ్ళడం అనేది కూడా కనబడుతుంది. ఆ దొంగ అవతల ఒక రాజుగారు కనబడుతున్నారు. రాజుగారు అంటే మరి వెనకాల ఎవడో గొడుగు పట్టుకోవాలి కదా, సైన్యం కనబడుతుంది, కుర్రాలు కనబడుతున్నాయి. ఆ ఫోటో సీనరీ చూసి ఏముందో అనుకున్నాను. కింద జరిగిన సందర్భాన్ని ఒక 2 లైన్స్లో రాసి పెట్టేశారు. తమిళ్లో రాశారు, ఇంగ్లీష్లో రాశారు, హిందీలో కూడా రాశారు. ఏం జరిగిందనంటే, భారతదేశానికి వచ్చి అపోస్తులైన తోమా గారు పరిచయం చేస్తున్నటువంటి సమయంలో జరిగిన విషయం ఏంటంటే, తోమా గారు కూడా ఎవరి శిష్యుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు. నీ గాయములో నేను వేలి పెడతానే కానీ నమ్మను అన్నటువంటి ఒక అనుమానితుడు, అపనమ్మకస్తుడు. అలాంటి వ్యక్తి దేవుని మూలంగా అభిషేకం పొందుకుని, దేవుని దైవ చిత్తానుసారమైన వరాలను పొందుకొని, నేను వెళ్ళను బాబోయ్ అని అన్నప్పటికీ కూడా తోమాయే వెళ్ళాలని చెప్పి 3 సార్లు చీటేసిన తోమా పేరు మీద వచ్చింది చీటి. కాబట్టి భారతదేశం వచ్చాడు, భారతదేశం యొక్క రూపురేఖలన్నీ మార్చేశాడు. క్రైస్తవ్యాన్ని పరిచయం చేసినటువంటి వాడు తోమా. ఉన్నపాటిగా అడుగు పెట్టడంతోనే నిష్ట కలిగిన బ్రాహ్మణ సంతానానికి రక్షణ అందించాడు, బాప్తిసం ఇచ్చాడు. అవేమీ కూడా చరిత్రలో లేనివి కాదు, చరిత్రలో నిలిచిపోయిన అద్భుతమైన సాక్ష్యాలు ఎప్పటికే ఉన్నాయి. అక్కడ ఏ కొలనంలో బాప్తిసం ఇచ్చాడు, మొట్టమొదటిగా ఏ బ్రాహ్మణ సంతకు సంబంధించిన రక్షించబడ్డారు, అన్ని సాక్ష్య రూపకంగా అక్కడ అన్నీ కూడా రాయబడ్డాయి. కాబట్టి దేవుడు అపోస్తులకి వరాలు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వరం అనేటువంటిది అనుగ్రహించి పంపించాడు తన సేవ నిమిత్తం. అలాగ తోమా కూడా అద్భుతమైన దైవ సంబంధమైన శక్తి, పైగా యేసుక్రీస్తు ప్రభువు వారి వెంట తిరిగిన వ్యక్తి, అంటిపెట్టుకుని నడిచిన వ్యక్తి, ఆయన శరీరాన్ని ముట్టుకుని చూసిన వ్యక్తి, బ్రతుకున్నప్పుడు సహసిద్ధమైన మానవ శరీరాన్ని చూశాడు, మహిమ శరీరాన్ని కూడా ముట్టుకున్న గొప్ప భక్తుడైన. అలాంటి భక్తుడు భారతదేశానికి కేవలం పంపించబడ్డాడంటే భారతదేశాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోండి. ఎంత అద్భుతమైన ఉద్దేశం, ఎంత అద్భుతమైన ప్రణాళిక దేవుడి దేశం మీద కలిగి ఉన్నాడో అర్థం చేసుకోండి. అందుకే ఈ దేశంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా క్రైస్తుడిగా భయపడవలసిన అవసరం లేదు. తేడా పాడాలు వచ్చినాయి అంటే కాలగర్భంలో కలిపేస్తాడు ఆ ప్రభుత్వాన్ని దేవుడు. ఎందుకంటే దేశం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఈ దేశ ప్రజలంటే దేవుడికి చాలా అపరిమితమైన ప్రేమ కలిగి ఉన్నాడు, మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుక కేవలం ఇన్ని దేశాల్లో ఎవరికీ లేనిది అనేది భారతదేశానికి అనుగ్రహించబడిందంటే అర్థం చేసుకోండి. అద్భుతాలు చేశాడు. క్రైస్తవ సువార్తని అద్భుతమైన రీతిలో వెదజల్లాడు, అనేక మందిని రక్షించాడు. కిరాతకంగా చంపేశారు. అయ్య బాబోయ్ ఏటి మొత్తం అందరూ మారిపోతున్నారని చెప్పి వాళ్ళు ఉండబట్టలేక సహించలేక కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో వచ్చి వెన్నుపోటుదారులు కదా, వాళ్ళకి ఎప్పుడూ కూడా వెనకాల నుంచి ఏడలే కదా అలవాటు. వాళ్ళ పురాణాలు అన్నీ కూడా అయ్యే అలవాట్లు ఉన్నట్టు, మరి అయ్యే నేర్చుకున్నట్టున్నారు, వెనకాల నుంచి పొడి చేశారు. దైవ చిత్తం. అయినా సరే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ చనిపోయారు. ఇంకొద్దుతో అమ్మ ఇంక అవసరం లేదు, నీ పని అయిపోయిందని దేవుడు తీసేసుకున్నట్టున్నాడు. ఏ గుహలో దాక్కున్నాడో, ఏ గుహలో దాక్కున్నటువంటి వ్యక్తిని వచ్చి పొడిచే క్రమంలో ఆయన పారిపోయాడో, ఎక్కడెక్కడ రక్తం గారిందో
ఆ ప్రదేశాలన్నీ కూడా మేము తడిమి చేతితో ముట్టుకొని ఎంతగానో దేవుని స్తుతించి ఆయన పారిపోతున్న రక్తం ఏ చోట ఏ బండ మీద రక్తపు అవన్నీ పడ్డాయో, చుక్కలన్నీ కూడా పడ్డాయి, అన్నీ చక్కగా అక్కడ సిద్ధపరిచారు. ఆ రాతి ఆయన కూర్చున్న స్థలం, ఆయన గుహలో దాక్కున్నప్పుడు కూడా, ఆయన గుహలో దాక్కున్నప్పుడు కూడా సిలువను చెక్కేశాడు. ఇంకా అదే పని అనుకుంటాను. ఇంకా ఆయన ఏ కిటికీలో నుంచి పారిపోయాడో ఆ చెయ్య ఎక్కడ చేసాడు, అదే చేతి మీద నేను చాలా చెప్పి ప్రార్థన చేశాను. అక్కడ ప్రార్థన చేశాను. యోహాన గారు చెక్కారంట మరియమ్మ గారి యొక్క ముఖ చిత్రాన్ని, అది కూడా తెచ్చేసుకున్నాడు తోమ. నాకు తెలిసి మరియమ్మ గారు అంటే కూడా చాలా ప్రేమించినట్టున్నటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడు అని కూడా తెచ్చుకున్నాడు. అలాగే అదంతా కూడా చూడడం అనేది జరిగింది. తర్వాత సమాధి చేయబడ్డం అనేది జరిగింది. అయితే భారతదేశం వచ్చి పరిచయం చేస్తున్నటువంటి క్రమంలో అపోస్తులుడైన తోమ ద్వారాగా కూడా దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అద్భుతాలు చేయగలిగే వరం తోమ గారిలో కూడా ఉంది అని చెప్పి నమ్మడానికి, మనం విశ్వసించడానికి ఒక కారణం నేను ఆ మ్యూజియంలో గ్రహించగలిగాను. ఏం జరిగిందనంటే, ఒక సీనరీ కనబడింది కదా, ఆ సీనరీలో పెద్ద దొంగ ఒక వ్యక్తి లాక్కొని వెళ్ళిపోతున్నట్టుగా కనబడ్డది కదా. ఏ తుఫాన్ వచ్చిందో, ఏ వరద వచ్చిందో, ఎలాంటి పరిస్థితులు ఆ రోజు భారతదేశంలో నెలకొన్నాయో నాకు తెలియదు, కానీ ఒక పెద్ద చెట్టు మాత్రం గాలివానకో దేనికో పడిపోయి అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి అంతరాయం కలిగించేదంట. ఒక నది మీద ఉండిపోయి కొట్టుకుని పోకుండా మధ్యలో ఇరుక్కుపోయి, అలాగని చెప్పి ఎంతమంది ప్రయాసపడినా సరే ఆ దొంగ వచ్చేది కాదు. చాలామంది రాజులు ప్రయత్నించారు. ఆ రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉంది, ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కనుక ఈ చెట్టు దొంగను ఏదో రకంగా బయటికి లాగేయాలి ఆ నదీ ప్రవాహంలో నుండి అని చెప్పి శతవిధాలో కూడా ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కూడా ఆ కార్యం జరగట్లేదు. చాలా రకాలైన ఏనుగుని తీసుకుని వచ్చారు. ఏనుగు తొండలకి తోళ్ళు కట్టి ఆ దొంగనంతటినీ కూడా బయటికి లాగేద్దామని ఏనుగులు కూడా పనిచేయలేకపోయినాయి. చాలామంది సైన్యం వెళ్ళి దొంగని ఏదో రకంగా బయటికి తీసుకొని రావాలనేటువంటి ప్రయత్నం చేశారు, అయినా కూడా రాలేకపోయినాయి. మరి వార్త అపోస్తులుడైన తోమా గారికి మరి ఎవరో చేరదీశారో, ఎప్పుడు ఆయన చెవిని పడిందో నాకైతే తెలియదు. కానీ ఆ తోమా గారు ఎప్పుడైతే ఈ దొంగ బయటికి రావట్లేదు, ఈ నదీ ప్రవాహంలో చిక్కబడిపోయింది అనే విషయం విన్నాడో, అపోస్తులుడైన తోమా గారు నడికట్టుకు కట్టుకునేటువంటి తుంగు టవల్ని ఇచ్చాడంట. డైరెక్ట్గా చూశాను ఆ సీనరీని, ఆ పెయింటింగ్ని డైరెక్ట్గా చూశాను. ఆయన నడువానికి కట్టుకునేటువంటి ఒక టవల్ ఇచ్చి దీన్ని కట్టి తీయండి వచ్చేస్తుంది అంటే, ఈయనిచ్చిన టవల్ని ఆ దొంగకి కట్టి ఒక్కలంటే ఒక లాక్కుని వచ్చారండి బయట. అప్పుడు కూడా రాలేదు ఆ దొంగ. కానీ ఎప్పుడైతే ఈయన టవలో ఆ దొంగకి కట్టారో వెంటనే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు లాగిన వెంటనే వచ్చేసింది బయటికి. వస్త్రంలో శక్తి ఉందనా లేదనా, ఎప్పటికే సీనరీ పెర్ఫెక్ట్ చరిత్రలో ఉంది ఆ సందర్భం జరిగిన విషయం. ఆ వ్యక్తి అభిషేకించబడిన వాడైతే, దేవుని మూలంగా పొందుకున్న అభిషేకం అయితే, ఆ వ్యక్తి వేసుకునే వస్త్రాల మీద కూడా అభిషేకం ఉంటుంది. అంత పవర్ ఉంటుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. భూమి మీద జరిగినటువంటి సందర్భాలు కూడా చాలా నేను గుర్తు చేసి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఏనుగులు నాగిలి రాలేదు, చాలామంది సైన్యం లాగింది, దొంగ రాలేదు. కానీ తోమా గారి యొక్క దాన్ని ఏమంటారు, తుంగుగుడ్డ లేకపోతే వేసుకుంటారు పాదకాలం, ఆ టవల్ ఇస్తే టవల్తో కట్టి లాగేస్తే దొంగ ఈజీగా వచ్చేసినట్టు. రాజుగా అన్నారంట, ఆ దొంగ అపోస్తులైన తోమా టవల్ ఇచ్చిన తర్వాత జరిగిందంట కదా, తోమకి ఇచ్చాడు ఆ దొంగని. ఆ దొంగను తోమకి ఇచ్చాడంటే, ఆ దొంగ చెక్క దొంగని తోమ నీట్గా దాన్ని కట్ చేసుకుని చర్చి కట్టాడు. దేవాలయాన్ని కట్టడానికి ఆ దొంగ ఉపయోగించబడింది. ఎంత అద్భుతమో చూడండి, ఎంత అద్భుతమో చూడండి. ఆ చెక్క తోమకు వదిలేశాడు రాజుగారు. ఆ చెక్క రానుతో ఆ దొంగతో దేవాలయ నిర్మాణం కొరకు ఉపయోగించబడిందట ఆ చెక్క. చరిత్ర చెప్తా ఉంది, నేను కాదు, ఉన్న విషయమే మాట్లాడుతున్నా. దేవుడు అభిషేకించుకుంటే ఆ వ్యక్తి వస్త్రాలు కూడా పనిచేస్తాయి దేవుడి కోసం. ఆ వ్యక్తి యొక్క స్పర్శ నేను బాగు చేస్తా ఉంటాను.
ఆ వ్యక్తి యొక్క ఊపిరి కూడా ఏం చేసింది? అన్ని అద్భుతాలు చేయగలరు. నిజంగా దేవుని మూలంగా పొందుకున్న అద్భుతం అనేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులైతే. అందరిలో కనపడేది కదండి, ఇది కూడా చాలా రేరుగా. పైకి దేవుడు ఎవరికి ఇస్తారో తెలుసా? చాలా నమ్మకమైన, చాలా యథార్థమైన, ఎంత పేరు వచ్చినా సరే దేవుడికే అనేటువంటి వ్యక్తులై ఉంటేనే ఇస్తారు. కొంచెం ఫేమస్ అయితే కాలర్ ఎగరేసుకుందాం అనే వ్యక్తులకు ఇవ్వడం. ఎంత ఫేమస్ అయినా దేవుడికి ఆపాదించడానికి ప్రయత్నిస్తారు చూడండి, దేవుడికే మహిమని చెప్తా ఉంటారు చూడండి, వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. అంతేగాని అందరికి ఇస్తే ఎలా మారిపోతారో తెలుసు కనుక, ఇది ఎలా దుర్వినియోగపరిచేస్తారో కూడా దేవుడు తెలుసు కనుక అందరికి ఇవ్వరు. భయంకరమైన నమ్మకస్తులకి, అపరిమితమైనటువంటి యథార్థవంతులకి మాత్రమే ఇస్తారు. ఇది అంత నమ్మకంగా అద్భుతాలు చేయగలిగే శక్తి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆ శక్తిని ఇచ్చుట వల్ల ఎవరికి లాభం? లేకపోతే అలాగ అద్భుతాలు చేయగలిగేటువంటి వ్యక్తులు ఒకవేళ మన జీవితంలో కూడా ఎదురవుతాయి, మన కళ్ళ ముందు కూడా ఎప్పుడైనా అలాంటివి కనబడితే, ఒక విశ్వాసిగా నువ్వేం చేయాలి? అద్భుతాలు చేసేటువంటి వ్యక్తి వల్ల ఒక వ్యక్తి అలాగా ప్రయోజనం పొందుకుంటున్నారు, దేవుడు మహిమ పొందుకుంటున్నాడు. అది కాకుండా ఇంకేం చెయ్యాలి అంటే, నువ్వు దేవుని పేరట జరిగిన అద్భుతాలు చూసిన వ్యక్తివైతే ఖచ్చితంగా నలుగురికి చేరదీయాలి. అద్భుతాలు జరుగుతుంటాయా లేదా? గర్భాలు లేని వారికి గర్భాలు ఇస్తున్నటువంటి సందర్భాలు దేవుడు చేయలేదా? గుడ్డు వాళ్ళకి కళ్ళు తీసుకుని వచ్చినటువంటి దేవుని సందర్భాలు లేకపోలేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని అద్భుతాలు దేవుడు మూలంగా జరుగుతున్నప్పటికీ కూడా ఆ అద్భుతాలను దాచిపెడతా ఉంటారు కొంతమంది విశ్వాసులు. అలాంటి అద్భుతాలు ఒకవేళ మీ జీవితంలో ఎప్పుడైనా మీరు విన్నా, మీరు చూసినా, మీరు ఎప్పుడన్నా వాటిని అనుభవించినా, వెంటనే అద్భుతాన్ని ఏం చేయాలి? నలుగురిలో పంచుకోవాలి. తోమా గారు చేసిన అద్భుతం ఆ నలుగురితో మిగిలిపోలేదు. నలుగురు దాన్ని భద్రపరిచి ప్రపంచవ్యాప్తంగా వచ్చి అనేక మంది వ్యక్తులకి అది ఒక ఆదర్శంగా, ఒక రకమైన విశ్వాసాన్ని కలిగించేటువంటి ఒక కారణంగా మిగిలిపోయింది. ఎంతమంది యాత్రికులు వస్తున్నారు, ఆ యాత్రికులు అందరూ ఫోటో తీసుకుని వెళ్తున్నారంటే, అమ్మో బాబోయ్, దేవుడు మనిషి ఇలాంటి అద్భుతాలు చేయగలడా అనేటువంటి ఒక అభిప్రాయంలోకి వస్తానంటే వ్యక్తి విశ్వాసంలో ఎదుగుతున్నాడనే కదా. దేవుడు ఏమైనా చేయగలడు అనేటువంటి ఒక నమ్మకంలో వెళ్ళాలంటే ఇలాంటి అద్భుతం మనం చెప్పాలి. బయట ఈ చెప్పం మనం ఎలాంటివి చెప్తా ఉంటాం. ఏమండి, అక్కడికి వెళ్తానండి, పతి చూపించుకుంటే ఆ పతిలో ఏం జరిగిందో చెప్పేస్తారండి. ఈ ఎంత బాగా చెప్తూ ఉంటాం నలుగురికి బయటికి వెళ్ళి. ఆ ఊర్లో పతి బాగా చూస్తారండి, ఆ ఊర్లో మందు బాగా ఇస్తారండి, ఆ ఊరికి వెళ్తే దయ్యాలు ఈజీగా ఈ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు క్రైస్తవ విశ్వాసం. దైవ సంబంధమైన క్రియలు, దేవుడు చేసిన అద్భుతాలు చెప్పరు బయట. మందు తీయించుకోవాలంటేనండి ఆ ఊరు వెళ్ళాలండి, ఆ ఊర్లో మందు బాగా తీస్తారండి. ఇప్పుడు అన్నిళ్ళు చెప్తున్నారు ఇంక విషయం పెద్ద, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ అసలు. కానీ క్రైస్తవులు చెప్తూ ఉంటారు అదేదో పెద్ద అద్భుతంగా. మందు బాగా తీస్తారండి ఆ ఊర్లో. ఏమండి, మీకు ఆ పతికి వెళ్ళి పతి చూపించుకుంటే అక్కడ చెప్పేస్తారండి. బాగా చెప్తుందండి ఆవిడ పతి. అలా పేరు అడుగుతుంది, అంతా కూర్చోబెట్టి ఏం జరిగిందో, ఎవరు చేయించారో అన్ని పేర్లు చెప్పేస్తారండి. వాళ్ళని ఫేమస్ చేసేది క్రైస్తవ సన్నాసులే. నిజంగా దేవుని మూలంగా జరిగే కార్యక్రమాలని, క్రియల్ని, కార్యాలని బయట చెప్పరు. పతి ఎక్కడ బాగా చూస్తారో చెప్తారు, మందు బాగా ఎక్కడ వదలగడతారో చెప్తారు, ఎక్కడికి వెళ్తే తావీది బాగా పనిచేద్దో, దయ్యాలు బాగా ఎవరు వదలగట్టగలరో చెప్పగలరు. కానీ దేవుడు చేసిన కార్యం అని చెప్పమంటే అయ్య బాబు ఎందుకులే అన్నట్టుగా వదిలేస్తా ఉంటారు. చెప్పావా నువ్వు? నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? శూన్యంగా ఉన్న నిన్ను మహా ఆశ్రయపురములో నిలబెట్టినటువంటి అద్భుతాలు నీ జీవితంలో జరగలేదు? డాక్టర్ గారు చెప్పారు, ఇంకెప్పటికే కూడా ఈవిడి గర్భం నిలబడదండి, ఇంకెప్పటికే కూడా బిడ్డలను కనలేదండి, ఇప్పటికే 4 సార్లు అబార్షన్ అయిపోయింది. ఒకవేళ మీరు ట్రై చేసినా సరే తల్లి ప్రాణాలు కూడా ముప్పు ఉంటుందండి అనేటువంటి సమయంలో సైతం దేవుడు మాటిచ్చి 6వసారి వచ్చిన గర్భాన్ని నిలబెట్టిన సందర్భాలు పరిచయంలో జరగలేదా? ఎంతమంది చెప్పారు అది? ఎంతమంది చెప్పారు? పిల్ల అడ్డం తిరిగిపోయింది, బ్రతికే అవకాశం లేదంటున్నారండి.
చచ్చిపోద్ది అంటున్నారంటే, అమ్మ చాలా అందమైన కుమార్తె కనబడుతుంది, బయటకు వస్తుందమ్మా అంటే, అంతకు మించిన అందమైనటువంటి కుమార్తెను బయటికి తీసుకుని వచ్చి నిలబెట్టిన సందర్భాలు సేవలో లేవా? ఎంతమంది చెప్పు. పతి గురించి చెప్తున్నావు, మందు ఎక్కడ తీయాలో బాగా చెప్తా ఉన్నావు, దయ్యాలు ఎక్కడ వదలగొడతారో ఇవన్నీ చక్కగా వివరిస్తా ఉన్నావు. అంతకు మించిన అద్భుతాలు జరిగినటువంటి సందర్భాలు, కార్యక్రియలు మన పరిచయలో ఎప్పుడూ జరగలేదు. సాక్ష్యాలు ఎవరు ఇక్కడ పలకలేదు. డాక్టర్లు సైతం ఇంక అయిపోయారండి అన్నటువంటి సందర్భాల్లో దేవుడు లేవనెత్తినటువంటి సందర్భాలు లేకపోలేదా? ఎంతమంది చెప్పావమ్మా? ఆ సాక్ష్యాన్ని కప్పిపుచ్చేసావా? ఆ సాక్ష్యాన్ని దాచేసుకున్నావా? ఆ సాక్ష్యాన్ని ఎవరికి కూడా నలుగురు నోట, నలుగురు చెవిన పడకుండా దాన్ని మరుగుపరిచలేదు నువ్వు. చెప్పారమ్మా? ఎంతమంది చెప్పారు మీరు దేవుడు చేసిన కార్యం ఎలా ఉంటుందని? గర్భం పొందుకున్న వ్యక్తులు లేరండి, 5 సార్లు అబార్షన్ అయిపోయి 6సారి కానీ మీరిద్దరూ భార్య భర్తలుగా ఒకవేళ ట్రై చేస్తూ చచ్చిపోతాం అనేటువంటి వ్యక్తికి కంగారు పొరకు 5వ గర్భం నిలబడకపోతే నన్ను అడిగినటువంటి మాటలు దేవుడు నెరవేర్చలేదా? 12 కుమార్తెకి ఇక్కడ జన్మనివ్వలేదా? ఆ కుమార్తెకి మనం పేరు పెట్టలేదా? ఇవన్నీ అద్భుతాలు కాదా? ఎంతమందిని దేవుణ్ణి ఆకర్షింపజేసే రీతిలో ఆ సాక్ష్యాన్ని వాడుకున్నాం? ఎంతమంది అడుగుతున్నానండి, ఇవన్నీ దేవుడు చేసిన అద్భుతాలు కాదా? డాక్టర్లకు అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు జరిగించలేదా? మా కళ్ళ ఎదురుగుండా, మన జీవితాలు ఎదురుగుండా, మన పరిచయంలో దేవుడు జరిగించలేదా? 3 సార్లు త్రాచుపోవం కొట్టేస్తే నువ్వు ఇంకా ఎలా బతుకుతున్నావరా అని చెప్పి ఆశ్చర్యపోయినటువంటి డాక్టర్ గారు నోర్లు ముయించినటువంటి దేవుని యొక్క అద్భుత కార్యం మర్చిపోయావా? ఎంతమంది చెప్పారు మీరు? ఎంతమంది చెప్పారంటే అద్భుతాన్ని? త్రాచుపాము కొడితే బతుకుతాడండి ఎవడన్నానే? ఏమ్మా చిన్న బాబు, ఎన్నిసార్లు కుట్టిందమ్మా నేను త్రాచుపాము? 2 సార్లు కుట్టింది కదా. 2 సార్లు బతికాడంటే డాక్టర్ టైంకి ఇంజెక్షన్ చేశాడనా? ఎవరు చేశారు అది? దేవుడు చేసిన అద్భుతం. ఎంతమంది చెప్పారు? అందుకే ఇలాగ ఎడుతున్నాం మన బతుకులు. సాక్ష్యాన్ని మరుగు చేయకండి, సాక్ష్యాన్ని పంచమన్నాడు దేవుడు. సాక్ష్యాన్ని పంచమన్న దేవుడు అండి. నిజంగా వరం పొందుకున్న వ్యక్తులు ముట్టక్కర్లేదు, వస్త్రపు చెంగే ముడితే ప్రార్థన ఇంకెంత బలంగా పనిచేద్ది. ఆ వ్యక్తి అల్లక్కర్లేదు, 100 కిలోమీటర్ల దూరంలో ఉండి చేసిన ఆర్తనాదన 100 కిలోమీటర్లు వెళ్ళి చేస్తూ ఉంటుంది పని. నిజంగా అద్భుతాలు చేయగలిగే శక్తి పొందుకున్న వారం ఆ వ్యక్తిలో ఉంటాయి. ఇన్ని చెప్పగలను నేను. కానీ యూట్యూబ్లో చూసే వ్యక్తులకు చాలామంది తెలియదు. వీళ్ళ ఇంట్లోనూ పొగుడుకుంటాడో, పారాసామి గారు పొగుడుతూ ఉంటారు, వాళ్ళని పొగుడు. ఏటి పొగడడం? ఉన్న విషయం ఇది అంత లేనిది కాదు కదండి. ఎన్నిసార్లు కరిసిందమ్మా త్రాచుపోవు నిన్ను? దేవుడు అనలేదా? పారాసామ్యులు తీసేసుకుంటున్నాను కుమారుణ్ణి, 2సారి వద్దు నాయన, లేకపోతే నాకు ఎవరు సేవ చేస్తారు? యేసు నామములో చిన్న స్వస్థత పొందుకున్నగా. ఇప్పటికీ ఆ కాంప్లికేషన్లు, విషం అయితే విరిగింది, మనిషి అయితే బతికేడు, అద్భుతం జరిగింది. కాంప్లికేషన్లు ఇప్పటికీ ఉంటాయి ఆ వ్యక్తి యొక్క ఆ ఉదర భాగంలో, డైజెషన్ ప్రాబ్లం, ఇలాంటి ఇవన్నీ అద్భుతాలు కాదండి. అది అద్భుతం కాదు. ఇంకా బతుకున్నావేట్రా అని చెప్పి డాక్టర్ గారు అడగలేదు. 2 సార్లు తోసిపోం కలిసేసిన అంటే నీకు ఆయుష్ గట్టిగా ఇచ్చాడా దేవుడు? ఆ అద్భుతాన్ని ఎంతమంది చెప్పారమ్మా? 5 సార్లు 3వ నెల, 4వ నెల, 5వ నెల వచ్చే వరకు కూడా ఇంకో 2 నెలలు ఉంటే పిల్లోడు బయటకు వచ్చేస్తాడు, పిల్ల బయటకు వచ్చేస్తుంది అని చెప్పి తల్లి ఎదురు చూసినటువంటి ఆ ఆశలు సైతం చాలాసార్లు అడియాశలుగా మారిపోయి, చాలాసార్లు ఆ తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఆనందం అంతా కూడా అడియాశలుగా మారిపోయి నిండు గర్భవతి ఉన్నపాటిగానే అబార్షన్ అయిపోయి ముక్కలుగా బయటకు వచ్చినటువంటి సందర్భాల్లో దేవుడి పరిచయంలో మాట ఇవ్వలేదు. ఈసారి గర్భం కానీ నిలబడకపోతే నా నోటి మాటను వినొద్దు, నన్ను ఇప్పటికే కూడా చూడొద్దంటే 5వసారి గర్భాన్ని ముట్టి 12 కుమార్తెనికి జన్మనిచ్చిన సందర్భం లేదు. సమర్పణ, ఇది అద్భుతం కాదా? ఉదయం గడిచే వరకు చెప్పలేమండి బతుకుతుందో లేదో, కనుక సంతకాలు పెట్టాలండి. సంతకాలు పెడతానే అన్నటువంటి డాక్టర్లు సైతం విస్మయం పొందుకునేట్టుగా యేసు నామములో వ్యక్తి స్వస్థత అంటే, ఉదయకాల సమయానికి జగ్గొట్టుకుని బాత్రూంలోకి మీ కోడలు గారు వెళ్ళలేదా? అది అద్భుతం కాదా?
అవన్నీ బూటకాల గారడీలు అవన్నీ ఎంతమంది చెప్పావు తల్లి? ఎంతమందికి ఈ సాక్ష్యాన్ని ప్రచురింపజేశావు? పీటల మీద ఉన్నటువంటి సంబంధాన్ని క్యాన్సిల్ చేసేయి. పెళ్లి వద్దు అన్నటువంటి మాటను గౌరవించి దేవుని యొక్క మనిషి యొక్క మాటకి విధేయత చూపటం వల్ల దేవుడిచ్చిన మాట ప్రకారంగా 20 రోజుల్లో అంతకు మించిన సంబంధాన్ని ఇంటికి తీసుకుని వచ్చిన సందర్భం పరిచర్యలు లేదా? అది అద్భుతం కాదా? పీటల మీద ఉన్న పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటారండి, వద్దంటారండి. దేవుడు మాటకి విధేయత చూపి క్యాన్సిల్ చేసుకుని గుమ్మం బయటకు వస్తున్న సమయంలో 20 రోజుల్లోగా సంబంధం వస్తుంటే 12-13 రోజుల్లో అంతకు మించిన సంబంధాన్ని దేవుడు తీసుకుని వచ్చి ఘనంగా వివాహం జరిగించిన సందర్భాన్ని మర్చిపోయేవా? అది అద్భుతం కాదా? అది అద్భుతం కాదా? ఏమో, నా జీవితంలో ఇప్పటి వరకు అలాంటి నేను ఎప్పుడు వినలేదు. పెళ్లిపీటల మీద క్యాన్సిల్ చేసుకున్న సందర్భాల జీవితంలో ఎప్పుడు నేను రుచి కూడా చూడలేదు. 6వసారి ట్రై చేస్తే చచ్చిపోతున్నటువంటి వ్యక్తి కడుపు నుంచి సుఖమైన ప్రసవంతో అందమైన కుమార్తెని, అది కూడా సమర్పణ కుమార్తె. ఆ కుమార్తె పేరు ఏం పెట్టావమ్మా? సాధన. అది అద్భుతం కాదు? భయంకరమైన విసర్పం కుట్టేస్తే దేవుడు బ్రతికించింది అద్భుతం కాదా? ఈ అద్భుతాలు కాదా? వైద్యానికి సైతం అంతు చెక్కినటువంటి కార్యాలు కాదవి. ఇది కనపరుచుకోవడానికి మాట్లాడుతున్న మాటలు కదండి, ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. మీ అందరికీ తెలిసిన సాక్ష్యాలే, లేనివేమి కాదు కదా. ఎంతమంది చెప్పు అద్భుతాన్ని? అంత అద్భుతమైన రీతిలో దేవుడు వాడుకున్నాడు ఆ వ్యక్తిని. అద్భుతకారి ఈరోజు కూడా మా జీవితంలో మర్చిపోలేకపోతున్నాం. దేవుడు ఉన్నవాడు, దేవుడు నమ్ము మీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలడు అని ఎంతమందికి ప్రచురింపజేసామండి ఆ కార్యాలను మనం? ఎన్ని చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి, కానీ ఒక సందర్భాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆ సందర్భం నేనే కాదు, నేను వెనకటి తరం కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేరేమో. నాకంటే ముందుగా డాక్టర్లు సైతం మర్చిపోజాలని సందర్భం ఒకటి మన పరిచయంలో మిగిలిపోయింది. ఏంటో చెప్పమంటారా? దేవమణి గారు అద్భుతమైన సాధనం, పరిచర్యకి మూలస్తంభం, సజీవ సాక్ష్యం. గర్భం కుళ్ళిపోయింది, చచ్చిపోద్దంటే కుళ్ళిపోయినటువంటి గర్భాన్ని సైతం మంచి యవన దశలో ఉన్న గర్భసంచిలా మార్చేశాడు దేవుడు. చాలా మంచి సాక్ష్యం, సజీవంగా బ్రతుకుంది. ఒక లూదియగా సజీవ సాక్షి. ఆవిడ జీవితంలో దేవుడు చేసిన కార్యం వర్ణాతీతమే, వర్ణించలేందే. సంతోష్ కుమార్ గారి జీవితంలో దేవుడు చేసిన కార్యం వర్ణించలేంది. ఆ వయసులో బయటికి రావడం చాలా కష్టం. గడ్డగడ్డల్లా పడిపోయిన రక్తం అంతా టాయిలెట్ పోసుకుంటా ఉంటే రక్తమే కాదండి. మెడికవర్ హాస్పిటల్లో నాతో మీరు మాట్లాడుతుండగా బాత్రూమ్కి వెళ్ళి టాయిలెట్లో రక్తం కార్చలేదు మీరు? ఏది అద్భుతం కాదా? కాదండి, అది అద్భుతం కాదు. ఒక్కసారి ఉండు బాబు అని చెప్పి మీరు ఫోన్ పెట్టేయడం అద్భుతం కాదా? ఆయన టాయిలెట్ వేస్తుంటే టాయిలెట్లో రక్తం అంతా వచ్చేస్తుంటే ఏడ్చిన ఏడుపు అద్భుతం కాదు? నిలబెడుతున్నాడు, సజీవైన సాక్షిగా నడిపిస్తున్నాడు అన్నటువంటి ఆ మాటను దేవుడు నెరవేర్చినది అద్భుతం కాదా? హాస్పిటల్ మార్చు అన్నటువంటి మాటకి విధేయత చూపి అంత అద్భుతమైన రీతిలో దేవుని యొక్క కార్యాన్ని పొందుకున్నారు. ఎన్ని చెప్పుకుంటే చాలా ఉన్నాయి, కానీ దేవమణి గారి విషయంలో నేను ఎప్పటికీ కూడా మర్చిపోజాలన్న సంఘటన అండి అది. ఎందుకంటే మా అమ్మగారు సైతం ఈ రోజుకి కూడా దాన్ని నెమర వేసుకున్న ప్రతిసారి కూడా దేవుని మహింపరుస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆవిడ యొక్క ప్రార్థనలు, ఆవిడ యొక్క ప్రోత్సాహం నన్ను ఇక్కడ వరకు నడిపించిందంటాను. నేను పరిచయంలోకి రావడానికి సంఘం యొక్క ప్రార్థన, ఆత్మీయ తండ్రి గారి యొక్క ప్రార్థన, దేవుని యొక్క కృప నన్ను ప్రోత్సహించడానికి ఉపయోగపడిన పాత్రలు ఎవరైనా ఉన్నారంటే ఒకటి దీనదయాళ గారు, ఒకటి దేవమణి గారు. ఏ రోజు నాకు ఎదురుపడినప్పటికీ కూడా ఒకటే మాట్లాడుతూ ఉండేవారు, ఎప్పటికైనా వస్తారు బాబు అని చెప్పి తిట్టినా నవ్వుకుంటా వెళ్ళిపోయేవారు. వాళ్ళిద్దరే దేవుని మూలంగా నన్ను ఇక్కడ పుష్ చేసి ఇక్కడ నిలబెట్టిన వ్యక్తులు. నా సాక్ష్యంలో వాళ్ళని పంచుకున్నాను, మర్చిపోలేను ఆ ఇద్దరు వ్యక్తులని కూడా. మిగతా వాళ్ళని మర్చిపోతానని కాదు, ఖచ్చితంగా మీరు అంతకుమించిన రీతిలో నా కోసం ప్రార్థించారు. మీతో నాకున్న అనుభవాలు మర్చిపోలేనివే. అయితే దేవమణి గారి యొక్క పాత్ర ప్రత్యేకంగా వివరించేది కాదు, చాలా అద్భుతమైన సాక్ష్యం. ఆవిడతో ప్రత్యేకంగా లైవ్లో వీడియో సాక్ష్యాన్ని కూడా తీసి అనేక మందికి చేరదీయాలి అనే ఆలోచన నాకు చాలా రోజుల నుంచి ఉంది. దేవుడు అందుకే ఇంకా ఆమెను అలా నిలబెట్టాడేమో, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి ఒక ఎపిసోడ్లో తీసి సాక్ష్యాన్ని పంచాలి.
దేవమణి గారు వయసు ఇంచుమించుగా 80 సంవత్సరాల పైప్రాయం అయిపోయింది. ఆవేశపడిపోతా ఉన్నారు. అందులో ఆవిడ వయసుకు తగిన తిండి తింది. ఆవిడ యవన వయసులో ఉన్నట్టుగా తింటా ఉంటుంది, శుభ్రంగా చక్కగా నెయ్యి వేసుకుని, దొద్దోజనాలు లేకపోతే నెయ్యుండలు, లేకపోతే ఓ 100 రూపాయలు చేప కొనేసి ఒక ఆవిడ తినేయడం, ఒక 1/2 కేజీ మేక మాంసం తినేయడం, స్వీట్లు తినేయడం. ఇంకా నోరుకు అదుపు అడ్డు ఉండదు, ఇంక శుభ్రంగా తింటారు. అలాగే ఉండాలని కూడా చెప్తున్నాను నేను. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత ఆవిడకి ఇంకా అప్పటికే అరాయించుకుంటూ ఉంటుంది, ఇప్పటికే శుభ్రంగా అన్నీ తినేస్తూ ఉంటుంది. ఎలా ఉందండి అంటుంటే గట్టిగానే ఉన్నాం బాబు అంటుంటుంది ఆవిడ, బ్రహ్మంగా నడిచేస్తూ ఉంటుంది ఆవిడ. అలాంటి ఆవిడ మరి ఆవేశం రావడం అనేటువంటిది మొదలయ్యింది. ఆవేశం వస్తుందంటే అర్థం అవ్వాలి ఏమని, ఫ్యాట్ ఎక్కువైపోయింది, గుండె స్లో అయిపోతూ ఉంది, సరైనటువంటి రక్త సరఫరా జరగట్లేదు కనుక కొంచెం వేగంగా కొట్టుకుంటా ఉంది, గుండె ఆగిపోద్ది. కాబట్టి ఆవేశం వస్తూ ఉంది. అమ్మగారు చెప్పారు, వెళ్ళి టెస్టులు చేయించుకోవడం మంచిదండి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదాల్లో మునిగిపోవచ్చేమో. ప్రార్థన చేశారు. హేమన్ బాబు గారు మీ అందరి ప్రార్థనల మేరకు వచ్చారు, ఆయన పరిచయం చేయడం అనేది చూశాను, నేను చచ్చిపోతాను, ఇంక అంతకంటే నాకు ఇంక ఆశలు ఇంకేమీ లేవు, నా ఆశ తీరిపోయింది అని ఆవిడ అంటా ఉంటే, లేదు ఒకసారి మీరు పరీక్షించుకోవాలంటే మా అందరి బలవంతం మేరకు హాస్పిటల్ వెళ్ళి పరీక్ష చేయించుకున్నారు. పరీక్ష చేయించుకుంటే తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆవిడ ఇంకెంతో కాలం బ్రతకదు, 2-3 రోజుల కంటే ఎక్కువ బతకదు. డాక్టర్ గారు నిర్ధారించి చెప్పిన విషయమే, రిపోర్ట్లు కూడా ఉంటాయి ఆవిడ దగ్గర, ఎంత రిపోర్టు. కాబట్టి డాక్టర్ గారు అన్నారంట, అమ్మ మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలియమ్మా, వాళ్ళతో మాట్లాడాలి అని అంటున్నారు, కానీ చెప్తలేదు. తర్వాత చెప్పు బాబు నాకు ఎవరో లేరు అని అంటే, ఇలాగా గుండె అంతా కూడా చాలా ఇబ్బంది అయిపోయింది, గుండె ఇంకా మందులు ఆపరేషన్లు పనిచేయవు, ఇంక వయసులో ఒకవేళ చేసినా చచ్చిపోతారు మీరు. 80 సంవత్సరాలకి స్టంట్ల గంటలు ఏమేస్తారు, చాలా కష్టం. ఆల్రెడీ ఇంచుమించుగా అన్ని వేలస్ మూసిపోయినాయి, ఇంకో రిపోర్ట్లు అని చెప్పి, కావాలంటే వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అని అంటే, వీళ్ళు ఉండబట్టలేక మా అమ్మగారు లేదు వదిలేయకండి, వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి, ఖచ్చితంగా డాక్టర్లు బాగా చేస్తారు, దేవుడి కార్యం చేస్తారని అంటే ఆవిడ వచ్చింది ఇక్కడే హాల్లో, ఇక్కడే చచ్చిపోతున్నాను బాబు అని చెప్పేసింది. ఇంక ఎంతకాలం బతకని అర్థమైపోయింది. రిపోర్ట్లు చూసిన తర్వాత అన్నీ ఒకటే, క్లియర్గా చచ్చిపోతాడు. హాస్పిటల్ వైజాగ్ వెళ్ళి చూపించేసుకున్నారు. వైజాగ్ డాక్టర్లు అందరూ కూడా ఒకటే అన్నారు, ఏమనంటే కష్టం అని చెప్పి. ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న సమయంలో దేవుడు ఒక మాట ఇచ్చాడు, పూర్ణ ఆరోగ్యంతో పూర్ణ దీర్ఘాయుషుతో మీరు తిరిగి నడిపించబడతా ఉన్నారు అంటే నవ్వుకుని వెళ్ళిపోయింది ఆవిడ. వైజాగ్ వెళ్ళిపోయారు. వైజాగ్ ఎవరు తీసుకెళ్లారండి ఆవిడ్ని? తెల్లవారుజామున ట్రైన్ పంపించారు కదా. వెళ్ళి 9 o'clock ఎప్పుడో వైజాగ్ హాస్పిటల్లో డాక్టర్లు అందరూ వచ్చే వరకు నిలబడి ఆ రిపోర్ట్లు అన్నీ చూపించి, ఇంకోసారి చూపిందాం, ఇంకోసారి చేయించాలి, మీరు కాకినాడలో చేయించుకున్న ఆ రిపోర్ట్లు సరిపోవు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ తీయాల. ఏ హాస్పిటల్లో ఉన్న తంతే ఇదంతా కూడా, ఎన్నిసార్లు ఏ హాస్పిటల్ మార్చినా మళ్ళీ రిపోర్ట్లు తీయాలంటాడు. కాబట్టి రిపోర్ట్లు నిన్నే తీయించాను బాబు, ఇప్పుడు మళ్ళీ ఏమైపోద్ది? అలాగని కాదమ్మా, వాళ్ళు తీసినా మేము తీసినా వేరేగా ఉంటే మేము కూడా తీయాలంటే సరే అని చెప్పి మళ్ళీ పాప ముసలావిడ మళ్ళీ పడుకోబెట్టేస్తే మళ్ళీ అన్ని స్కానింగ్లు చేసేసారు. స్కానింగ్ రిపోర్ట్లు వచ్చేసినాయి. పెద్ద నవ్వుకున్నాడు డాక్టర్, పెద్ద నవ్వుకొని, అమ్మా చిన్నపిల్లల గుండెకాయలా ఉంది నీ గుండెకాయ, దాన్ని అద్భుతం అంటారు. ఏమంటారండి దాన్ని? నీకు ఆపరేషన్ ఏంటమ్మా, అదేంటి రిపోర్ట్లు, మాకే అర్థం అవట్లేదు, రిపోర్ట్లు కరెక్టే, మరి రాత్రి మరి ఏమైందో, శుభ్రంగా నచ్చినట్టు తిను, నచ్చినట్టుగా బతికే, నచ్చినట్టుగా వెళ్ళు. ఎప్పటికీ బతుకుంది ఆవిడ, చచ్చిపోద్దన్న ఆవిడ. పోనీ బతికింది ఏదో వేరే విషయం, రిపోర్ట్లు మారిపోయినేటి. డాక్టర్ల గారికి ఏమైనా డబ్బులు ఇచ్చి ఏమన్నా మేనేజ్ చేశానా? గారడీ ఏమన్నా చేశారా? స్కానింగ్ మిషన్లు అబద్ధం ఆడతాయా? దాన్ని అద్భుతం అంటారు, దాన్ని అద్భుతం అంటారండి. ఈ రోజుకి ఆవిడ కళ్ళిద్దరు కనబడి కూర్చొని మాట్లాడుతున్నాడు, ఏడకుండా ఉండదు ఆవిడ. ఇంకా బతుకున్నాను ఎందుకు బాబయ్య, నా కోసం ప్రార్థన చేస్తావు. ఆ రోజు అన్న మాట నా జీవితంలో దేవుడు ఇంకా పొడిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రిపోర్ట్లు మార్చిన దేవుడు. అద్భుతం అనరా తమ్ముడు, మొన్నదాన్ని ఏ డాక్టర్ గారు అంతేనా?
నిన్నే చేశారు రిపోర్టు స్కానింగ్, మళ్ళీ ఈ రోజుకి ఏమీ లేదంట. రాత్రికి రాత్రి గుండె అంతా బాగైపోయింది ఏమో నాకు తెలియదు, మరి దేవుడు ఏం చేశాడు. దాన్ని అద్భుతం అంటారు. ఎంతమందితో పంచుకున్నారు ఈ సాక్ష్యాన్ని, ఎంతమందికి తెలియజేశారు ఈ సాక్ష్యాన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని తరాల నుంచి పరిచయంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించట్లేదండి. అద్భుత కార్యాలు మనం మరుగు చేయట్లేదు, దాచిపెట్టట్లేదు. ఒక వ్యక్తికి దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగే శక్తి ఎందుకు ఇస్తాడంటే, ఎవరూ ఊహించని విధంగా ఒక అద్భుతం చేసినప్పుడు చూసిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడి వైపుగా ఆకర్షించబడతాడని. దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆయన ఏమైనా చేయగలడు అనే ఆలోచనలోకి లోకం రావడానికి ఒక వ్యక్తిని వాడుకుంటా ఉంటాడు. వ్యక్తిని హైలైట్ చేయకండి, జరిగిన కార్యాన్ని, జరిగిన క్రియను హైలైట్ చేసి దేవుని మహింపరచండి. ఖచ్చితంగా లోకంలో ఎంతమంది రక్షించబడతారమ్మా? ఇవన్నీ మనం పంచుకుంటా పోతే ఫేక్ గార్డిగల్లో చూడండి, ఫేక్ స్వస్థతలు చేసే వాళ్ళు ఉన్నారు చూడండి. అలాంటి వాళ్ళకి పబ్లిసిటీ చేసి సాక్ష్యాలు ఎక్కడ పడితే అక్కడ చెప్పేసి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఒడి నొప్పి ఎందుకు, కిడ్నీలో రాళ్ళు ఎగిరిపోయినాయి. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి. అందరూ ఇలాగ ఉంటారని నేను అనట్లేదు, కానీ స్వచ్ఛమైన నిజమైన కళ్ళకు కట్టేట్టుగా చేసిన అద్భుతాల జీవితంలో ఎన్ని జరిగించినా ఏం చేస్తున్నాం? ఆ సాక్ష్యాల్ని అన్నీ వ్యర్థమేనా? అద్భుతం అలాంటి కార్యాలను బయట నలుగురితో పంచుకుంటే ఎంతమందికి తెలియనటువంటి ఒక నమ్మకం దేవుడి మీద కలుగుతూ ఉంటుందండి. ఒక రకమైన విశ్వాసం దేవుడి మీద వాళ్ళకి ఏర్పడతా ఉంటుంది. అమ్మో అవునండి, నిజమేనండి అని అనడంతో పాటుగా వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి శ్రమలు, ఇలాంటి శోధనలు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకి మొదటగా గుర్తొచ్చేటువంటి వాడు ఎవడో తెలుసా? దేవుడే. దేవుడు గుర్తు రావాలంటే దేవుడు చేసిన కార్యాన్ని ముందుగా మనం పంచుకోవాలి. ముందుగా మనం పంచుకోవాలండి. ముందుగా మనం పంచుకోవాలి. ఏదో గుండెకి సంబంధించినటువంటి వ్యాధికి మంచి డాక్టర్ గారు ఉన్నారు కాకినాడలో అని అనుకుందాం. మంచి డాక్టర్ గారు, ఆయన ఏ ఆపరేషన్ చేసినా 99.9% సక్సెస్ రేట్ ఉంది. ఈ విషయం మన చెవిని పడింది. మన దగ్గరికి ఎవరో వస్తారు, ఏమిటి గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నామండి మా ఆయన గారితో అని అన్నప్పుడు, ఈ విషయం తెలిసిన నీవు ఆ వ్యక్తికి ఏం చెప్తావు? అమ్మ ఎక్కడికేటి, కాకినాడలో పలానా డాక్టర్ గారు ఉన్నారు, ఆయన బాగా చేస్తారంట అని చెప్తావా? మరి ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, శ్రమలు నీతో చెప్పుకునే సమయంలో నీకు వెంటనే గుర్తు వచ్చేటువంటి విషయం చెప్పకపోతే, వాళ్ళకి గుర్తు రాకపోతే దేవుడు చేసిన కార్యం ఎందుకు ఉపయోగపడుతుంది? ఎంతమంది దగ్గర పంచుకుంటున్నాం ఆ సాక్ష్యాన్ని? ఏదో దేవుడు చేశాడు, అద్భుతం చేశాడు అని ఒక వారం ఒక సాక్ష్యాన్ని పనిచేసుకుని, ఒక కూడికి పెట్టేసుకుని, ఓ భోజనాలు ఏర్పాటు చేసేసుకుని అక్కడితో చేతులు దులుపుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సాక్ష్యాలను సైతం దేవుడు బైబిల్లో భద్రపరిచి వాటిని ఎప్పటికీ కూడా నెమరు వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు చేసే కార్యాన్ని మర్చిపోకూడదు, వెదజల్లాలి. సువార్త ఏ విధంగా వెదజల్లుతూ ఉందో ఆ విధంగా నలుగురికి కూడా తెలియపరిచే విధంగా ఉండాలనే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడమ్మా. దేవమ్మని గారి సజీవ సాక్ష్యం కాదా? ఆ రిపోర్ట్లు లేవమ్మా దగ్గర, ఆ రిపోర్ట్లు లేవు. రేపు రోజున ఎవడన్నా ఇలాంటి ఎగతాళి లేదంటే ఇలాంటి మాటలు ఏదన్నా మన మీద జల్లుతారని రిపోర్ట్లు కూడా చక్కగా దేవుడు భద్రపరిచాడే. రిపోర్ట్లు తీసుకున్న సమయం, సంవత్సరము, తారీఖు, ఆవిడ రేపు చచ్చిపోయే ఆ టైం వరకు ఇదంతా కూడా దేవుడి కృపే కదా. అది అద్భుతం పని అవుతుంది. ఖచ్చితంగా చాలా మందిని బలపరిచే సాక్ష్యంగా ఉంటుంది. అందరికీ ఇవ్వడో కొందరికి ఇస్తూ ఉంటాడు. వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటేనే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. విశ్వాసంలో కూడా వరం కొంతమంది జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ప్రత్యేకంగా అమ్మ మీరు ప్రార్థన చేయండి అంటే ఇన్ని అద్భుత కార్యాలు జరిగించే ప్రార్థనలు వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. ప్రార్థనలో జరుగుతూ అద్భుతాలు ముట్టి ప్రార్థన చేసినప్పుడే కాదు, మీ ఇంట్లో మీరు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలు కూడా చాలా అద్భుతాల్లోకి నడిపిస్తూ ఉంటాయి. ఇది లేని విషయం ఏం కాదు. అలాంటి కార్యాలు ఏమన్నా దేవుడి మూలంగా మనం పొందుకున్నా చూచినా వెంటనే వాటిని ఏం చేయాలి? మరుగు చేయకూడదు, అనేక మందికి తెలియపరచాలి. ఆ సాక్ష్యాన్ని బట్టి, ఆ కార్యాన్ని బట్టి దేవుని యొక్క గొప్పతనం, ఆయన ఎంత అద్భుతకరుడో, అద్భుతాలు చేయవాడో, ఆశ్చర్యకరుడో లోకం గమనించి, అమ్మో ఈ కష్టం వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది,
కనుక ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి సాక్ష్యం నేను విన్నాను. ఏం చేయాలి వాళ్ళని అడిగితే వాళ్ళు చేస్తారు, మా కోసం ప్రార్థిస్తారా, దేవుణ్ణి ఒకసారి మనం వెతుకుదాం అనే ఆలోచన వాళ్ళకి కలగదా? మీరు చెప్పకపోతే అన్ని జనాంగం నశించిపోవడంలో కారణం మీరు కారంటారా? అది నిజమైతేనే, ఫేక్ అయితే వద్దు, అది గారడీ విద్యలతో చేసింది అయితే వద్దు, లేనిపోయిన వార్తలు పుట్టించిన అయితే వద్దు. కానీ సజీవమైన సాక్ష్యం ఇంకనో కూడా మీ కళ్ళ ముందు తిరుగుతుంటే మాత్రం దాన్ని ఏం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. అనేక మందికి తెలియపరచాలి దేవుడు చేసే అద్భుతాలని, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు. అందరికీ ఇస్తాడంటే అందరికీ ఇవ్వడు, కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. దే ఆర్ అనాయింటెడ్ అంటాను, అభిషక్తులు అంటాను. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు సైతం ఆ దేవుడి చేతిలో పాత్రలుగా వాడబడుతూ ఉంటాయి. వాళ్ళ నోటి మాట సిద్ధింపబడతా ఉంటుంది. వాళ్ళ చేతి స్పర్శ వ్యాధులు బాధల నుంచి విడుదల అందిస్తూ ఉంటాయి, దయ్యములు పోగొడుతూ ఉంటాయి. నేను మాట్లాడుతున్న మాట కాదు, అపోస్తులుడే అయినటువంటి పౌలు గారు నడికట్టుకు కట్టుకున్న గుడ్డ మొక్క ఏం చేసింది? వ్యాధులను దూరం చేసింది, వ్యాధులను దూరం చేసింది, దయ్యాలను పోగొట్టింది. చాలామంది అన్నారు అంటే తాతయ్య గారు నేను హైలైట్ చేసి మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, ఎప్పుడూ కూడా అలా అనడానికి వీల్లేదు. నేను నిజంగా హైలైట్ చేసి మాట్లాడాలన్న ఉద్దేశం నిజమైంది. అయితే చాలాసార్లు చెడ్డగా మాట్లాడుతుంటాను మా కుటుంబ సభ్యుల గురించి సాక్ష్య రూపంలో. మరి అది నేను దాచేయాలి కదా, దాయిని. తాతయ్య గారు చనిపోయిన తర్వాత బట్టలు బయట పాడేయమన్నారండి. మైలు బట్టలు అవి ఉంచకూడదండి, బయటికి విసిరేయాలండి, ఇంట్లో ఉంటే అనర్థాలు జరుగుతాయండి అన్నారు. అవి మాకు చాలా విలువైనవండి అని చెప్పి దాచుకున్నాను ఆ బీరువాలో. మలమూత్ర విసర్జన జరిగినటువంటి పరుపు బయట పాడేయకుండా లోపల దాచుకుంటావా అని అంటే చాలా విలువగా ఎంచి దాని మీద ఈ రోజుకి పడుకుంటా ఉంటాను. ఎందుకంటే దాని యొక్క గొప్పతనం ఏంటో నాకు తెలుసు. దాన్ని ఉపయోగించినటువంటి నిస్వార్థపూరితమైనటువంటి యథార్థవంతమైన సేవకుడు ఎలా బతికాడో నాకు తెలుసు. అది ఎంత అనాయింటెడో నాకు తెలుసు. దాని మీద పడుకుంటానే. తాతయ్య గారి చివరి రోజుల్లో చనిపోతూ వివస్త్రణ, బట్టలు కూడా సరిగ్గా ఉండేవి కాదు, కానీ ఆయన పక్కన బైబిల్ ఉంటా ఉండేది. నా బైబిల్ ఏది, నా బైబిల్ ఏదంటేనే చచ్చిపోయాడు. మల విసర్జన జరిగినప్పుడు చూసుకోవడానికి కూడా అవకాశం ఉండేది కదా, క్లీన్ చేయించడానికి కూడా ఆయన అవకాశం ఇచ్చేవాడు కదా. క్లీన్ చేస్తావా నానా అన్న ఒప్పుకునేవాడు కదా. చాలా బలవంతంగా ఆయన శుభ్రపరచడంలో చాలామంది అక్కడ పరిచయం చేశారు. ఆ క్రమంలో తన మలం సైతం బైబిల్కి అంటుకున్న రోజులు లేకపోలేదు. ఆ బైబిల్ ఒకవేళ మీ జీవితంలో ఉంటే పాడేద్దరేమో. ఎప్పటికీ ఏ పేజీ మీద అయితే ఆయన యొక్క మలం అంటుందో దాన్ని తొలలేదు, నేను దాన్ని తొలలేదు. దానిలోనే చాలామంది దశమగలాడతారు, ఎండిపోయి అసలు ఏం ఉండదు అనుకోండి. ఎప్పటికే చాలా విలువగించి ఇది చాలామంది బుద్ధిహీనులకి పిచ్చోడు మాటల్లో ఉంటాయి. బైబిల్ కంటిన మలానత సైతం తొలలేదు. ఇప్పటికే బైబిల్ మీద పేపర్కి అంటిపోయి డ్రై అయిపోయి చాలా విలువగించిందండి. ఆయనకి ఆయనలో దేవుడు పెట్టిన వరం ఏంటో నాకు తెలుసు. కాలతో చూడండి, చూపించమంటూ చూపిస్తాను ఆ బైబిల్. ఎవరో నమ్మరేమో, అసహ్యపడను, శుభ్రపరుస్తూ ఉంటాను ఇప్పుడే బైబిల్ నేను. ఎందుకంటే ఆయన గొప్పోడని కాదు, ఆయన జీవిత సాక్ష్యం గొప్పది, ఆయన నడవడిక గొప్పది, ఆయన పరిచయం గొప్పది, ఆయన దేవుడి కొరకు సమర్పించుకున్న జీవితం చాలా గొప్పది, ఆయన పొందుకున్న వరాలు చాలా గొప్పవి. ఏమో వాటిలో కూడా తెలియనటువంటి ఒక శక్తి ఉంటుందేమో, అభిషక్తుడి గనుక అభిషేకం ఉంటుందేమో, ఒక నమ్మకంతో దాన్ని ఎప్పుడూ కూడా విలువగా ఎంచుతుంటాను. ఆయన వస్త్రాలు కావచ్చు, వాటిని ఏం పూజించను, నేను దండాలు ఏం పెట్టను, వెళ్ళి మళ్ళీ బట్టలు ఉతుకడం ఏం చేయను. మామూలుగా అన్ని వస్తువులతో పాటుగా ఒక వస్తువుగానే చాలామంది అయిపోతూ ఉంటుంది. కానీ ఒక రకమైన నమ్మకం, ఎందుకంటే బైబిల్లో ఇలాంటివి చాలా జరిగినాయి. మలం అంటినటువంటి బైబిల్ని సైతం ఇప్పటికే భద్రపరిచి చాలా విలువగా ఒక కబోర్డులో పెట్టి, గ్లాస్ కబోర్డులో దాన్ని భద్రపరుచుకున్నాను. మల విసర్జన జరిగిన పరుపు మీద పడుకుంటూ ఉంటాను, ఆయన యొక్క పరుపు మీద ఆయన వస్త్రాలు తాకుతూ ఉంటాను, ఆయన వేసుకున్న సూట్లు ముట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటానో, దేవుని బట్టి ఆనందిస్తూ ఉంటాను కూడా. నిజంగా అభిషేకం పొందుకున్న వ్యక్తుల్లో, ఆ వ్యక్తుల్లోనే కదా వారు ధరించినటువంటి వస్త్రాల్లో కూడా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగున ముడతైన అద్భుతం జరిగిందే. పౌలు గారి యొక్క కర్చీఫ్ దయ్యాలు మొదలుగొట్టిందే. అపోస్తులుడైన తోమా గారి యొక్క టవలో నదిలో ఇరుక్కున్నటువంటి దొంగన సైతం ఈజీగా బయటికి లాగేసిందే.
లాగేసిందే. ఈ జరగలా, ఈ అద్భుతాలు జరగవా? ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. అద్భుతాలు చేయగలిగేటువంటి వ్యక్తులు కూడా మన మధ్యన ఉన్నారు, కానీ గమనించుకోలేకపోతున్నామేమో. ఒకవేళ అలాంటి అద్భుతాలు మీ జీవితంలో కూడా ఒకవేళ జరిగితే, అది మన పరిచర్యకు సంబంధించిన వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఎక్కడ జరిగినా అలాంటి ఏమైనా నిజమని మీకు అనిపిస్తే అనేక మందితో పంచుకోవాలి. ఇదిగోండి, మీరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అండి చాలా బాగున్నదని ఇంట్లో పిల్లోడు మారేడండి, మీరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నిజంగానే గర్భాన్ని దేవుడు ముట్టాడండి, ఇలాంటి బయట వాళ్ళు అనరా? విశ్వాసులు చేసే ప్రార్థనలో కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉంటాడు వీళ్ళు ప్రార్థన బట్టి. ఆ వరం ఉంటుంది వాళ్ళలో, అంటే మెయిన్ ఉండకపోవచ్చు, కానీ ఫ్లేవర్ ఉంటుంది వాళ్ళలో. అబ్బే అయిపోతూ ఉంటుంది, అక్కడికే మర్చిపోతూ ఉంటాం. మన స్వస్థత అనేటువంటి వరం గురించి మాట్లాడి నేను వేరే పరిచర్కి వెళ్ళిపోయాను, భోజనం చేయకుండా వెళ్ళిపోయాను. లేట్ అయిపోయింది కదా, ఇంచుమించుగా 2 గంటలు ఎంతో వాక్యం దేవుడు అందించాడు. లేట్ అయిపోయింది, వెళ్ళి అక్కడ కూడా చాలా లేట్ అయిపోయింది. భోజనం చేయడానికి వచ్చి కూర్చున్న తర్వాత మా అమ్మగారి దగ్గర ప్రసన్న గారు, మా అమ్మగారు, షేబ, లావణ్య వీళ్ళందరూ కూర్చున్నారు. చిన్నుగాడు, నాకు తెలియదు వాస్తవానికి, బ్లెస్సి నాకు అసలు తెలియదు. ఎప్పటివరకు వాళ్ళు చెప్తేనే కానీ నాకు తెలియదు అసలు. మీ అందరికీ తెలిసిన విషయమే, రాజేష్ మన సంఘంలో మొట్టమొదటి ప్రేమ వివాహం మనమే చేసాం. సంఘం అందరం కూడా చేతులుంచి వివాహం చేసాం. కానీ నిలబెట్టుకోలేకపోయాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ప్రభు బల్ల దినమందు, బల్లారాధనలో జరిగింది అది. అయినా సరే అస్సలు కదలడానికి వీల్లేదు, చచ్చిపోనివ్వండి, బల్లే జరగాలి, బల్ల అయిన తర్వాత వెళ్దామని వెళ్ళాము. అప్పుడు చాలామంది విశ్వాసులను చాలా కోపంగా చూశారు. ఏంటి వేరే గారు చాలా దారుణంగా చూశారు కొంతమంది. ఏడ్రైడు పిచ్చిన కొడుకు లేదన్నట్టు. దేవుడి తర్వాతే ఏం చేస్తాం, అప్పటికే చచ్చిపోయాడు. వెళ్ళాం, చేయవలసినవి చేసుకొచ్చాం. ఆ వ్యక్తి ఉరేసుకొని చచ్చిపోవడానికి గల కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దురాత్మ ప్రేరేపిత కార్యక్రమం అది. దురాత్మే ఒక వ్యక్తిని చచ్చిపోవడానికి పురుగొలుపుతూ ఉంటుంది. ఇస్కరియోతు యోధ చచ్చిపోవడానికి కారణం దేవుడు కాదు, సాతాను ఆ వ్యక్తిలోకి వచ్చాడని ఉంది. సాతాను ఆవహించాడు యోధాలో ఉంది. కాబట్టి దురాత్మ ప్రేరేపిత క్రియది. ఎందుకంటే మన దగ్గర ఉండేవాడు, మన దగ్గర ఉన్నని చెప్పి కూడా ఒక రకమైనటువంటి ప్రభావం ఉండేది, ఒక క్రమం ఉండేది, ఒక పద్ధతి అనేటువంటిది ఉండేది. తర్వాత నాకు మీ దగ్గర ఉండడం చాలా కష్టమైపోతుంది, తాక్కుండా ఉండాలంటే కష్టం అని అంటే వెళ్ళిపోయాడు. కాదనుకుని పెకలించుకుని వెళ్ళిపోయాడు. చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను, చాలా బ్రతిమాలాను. వాడు బయటికి వెళ్ళిపోయినా నువ్వు వదిలేవాడిని కాదు. ఎక్కడున్నావు, ఇంటికి వచ్చావా లేదా, తాకుండా వచ్చావా లేదా, నిజం చెప్పి మీ ఆవిడకి ఫోన్ అని అంటా ఉండేవాడిని. నటించేవాడు, కొన్నిసార్లు బాగానే ఉండేవాడు, తర్వాత పడిపోయి నా మాటను సైతం లెక్క చేయలేనంతగా మారిపోయాడు. బాధ పెట్టుకున్నాను, మాట్లాడడం మానేశాను. చచ్చిపోయే ముందు రోజు మా ఇద్దరి మధ్యన సంభాషణ కూడా చాలా మంచి సంభాషణ. అయితే ఈడు డ్యూటీ వేరే రాష్ట్రంలో ఎక్కడో చేసుకుని వచ్చి మధ్యలో ఇంటికి వచ్చి భార్యతో ఉండి పిల్లలతో ఉండి వెళ్ళిపోయేవాడు. అంటా ఉండేవాడంట, ఆ గదిలో నేను ఉంటున్న గదిలో ఎవరో చచ్చిపోయారక్క, ఉరేసుకొని చచ్చిపోయారంట, వాడు నా మీద వాలిపోతున్నాడు అని అంటూ ఉండే. అలా ఏం వాళ్ళరో, ఆ వ్యక్తిని అలా చంపిన దురాత్మ ఈ వ్యక్తులు అలా ఆవరించేస్తూ ఉంటారు. దురాత్మ పట్టేసింది వచ్చేసింది, మొత్తానికి మన కాన్షియస్లో లేడు, ఊరేసుకొని చచ్చిపోయాడు. మనం అందరమే కార్యక్రమం దగ్గరుండి చేయించాం. చాలామంది చేతనైనంతగా గుప్పిలు విప్పారు. ఆ భార్యని ఎంతో కొంత సహకారాన్ని అందించడానికి ప్రయత్నించాం. దానికి ముందు జరిగిన సందర్భం మా ఇంట్లో నాకు చెప్పలేదు. దేవమణి గారు ఒకసారి వెళ్ళి ప్రార్థన చేస్తే గెంతులేసాడు, అరిసేసాడు. దురాత్మలు పట్టేసి నేను చెప్పాను కదా, అలాగే మళ్ళీ మామూలు అయిపోయి. ఎందుకంటే దురాత్మలు వదలగొట్టిన తర్వాత దురాత్మలు పోగొట్టుకున్న వ్యక్తి అలా ఉండిపోవడానికి వీల్లేదు. మళ్ళీ వాక్యం బైబిల్లో ఖచ్చితంగా ఉండాలి. చాలామంది చేయరు ఈ పని. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, బాగుందని వదిలేస్తారు, బైబిల్ ప్రార్థన మర్చిపోతారు, ఖాళీగా ఉంచుతారు. అందుకే ఎక్కడ డ్రైగా ఉన్నాయని చెప్పి 7 దురాత్మలు వచ్చి కూర్చుంటాయి. ఆ విధంగా దేవమణి గారు వెళ్తుంటే దురాత్మలు పోయి మళ్ళీ మామూలు అయిపోయేవాడు, మళ్ళీ దయ్యం పట్టేసింది, మళ్ళీ భార్యని కొట్టేసేవాడు, మళ్ళీ హంగామా చేసాడు, అన్నీ అయిపోయినాయి. ఒక రోజున
ఈ వ్యక్తి బయటికి త్రాగడానికి వెళ్ళిపోయాడు. దురాత్మతో నింపబడిన వ్యక్తి ఉన్నాడు అప్పటికి. త్రాగేసి వచ్చేసి తాతయ్య గారి మంచం ఇంకెక్కడ ఉపయోగపడట్లేదు కదా, తాతయ్య గారు ఉపయోగించిన మంచం అది, తాతయ్య గారు వాడే మంచం అది. నా చిన్నతనం నుంచి కూడా ఆ మంచం అంటే తాతయ్య గారే గుర్తు రావాలి. ఆయన యొక్క సామాగ్రి, ఆయన యొక్క వస్త్రములు, ఆయనకు వచ్చినవి ఏవైనా, ఆయన పడుకునేదంతా అదే. చాలా విలువగా ఎంచేవాళ్ళం. కాకపోతే వాడు వెళ్ళిపోతున్నాడు, కొనుక్కునే స్తోమత అది లేదని మా మంచాలు, కొన్ని పక్కన ఉన్న మంచాలు అన్నీ వాడికి ఇచ్చేసాం. ఆ మంచం కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండేది. అయితే దయ్యం పట్టేసి ఉందేమో, తాగేసి వచ్చాడు. ఎప్పుడులాగే మామూలుగా ఉన్న రోజుల్లో ఉన్నట్టుగానే ఎగిరి మంచం మీద కూర్చొని పడుకున్నాడంట. తుబ్బలు లేచిపెట్టి పైకి. ఆ మంచం పడుకున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు కదా, అనాయింటెడ్ బెడ్ అది. పడుకున్న వ్యక్తి తుబ్బలు పైకి లేచి ఈ మంచాన్ని పాడి అండి చేయి పట్టుకు లాజిప్పేశాడంట మంచాన్ని. అవునా కదా? అంత పవర్ ఉంటుంది. ఆ మంచం ఆ ఇంట్లో నుంచి తీసిన తర్వాత ఉరేసుకుని చచ్చిపోయాడు. అది ఉన్నంతసేపు చచ్చిపోలేదు. అంత అనాయింటింగ్ ఉంటుంది. అభిషక్తుల్లో వాడిన వస్తువులలో, వస్త్రములలో వాక్యపరంగా మాట్లాడుతున్నాను. ఎప్పుడులాగే వచ్చి పడుకున్నాడు, కానీ నీకు తెలియదు నీలో దయ్యం ఉందని. కానీ అభిషేకాన్ని తెలుసు కదా. ఒక్కసారి ఎగిరిపడ్డాడు మంచం మించి, కరెంట్ షాక్ కొట్టినట్టు. తీసేయండి ఇలా తిప్పేసి, కోళ్ళు తిప్పేసి ఏదో చేశాడు. మొత్తానికి మంచాన్ని బయటికి పంపించేసింది సైతాను. ఉరేసుకుని చచ్చిపోయాడు అదే గదిలో. అంత ఎనైటింగ్ ఉంటుందండి. అభిషక్తుల్లో అంత ప్రభావం ఉంటుంది. నిజంగా దేవుడు అభిషేకిస్తే అంత అద్భుతమైన శక్తి ఉంటుంది వాళ్ళల్లో. నాకు తెలదు చెప్పిన తర్వాత. పెద్ద సాక్ష్యం అది. మీరు నమ్ముతారు, చూసేవాళ్ళు కదా, నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ సజీవంగా అనుభవించలేదు. ఆ పిల్ల సజీవ, నేను చూశాను అన్నయ్య, దగ్గరుండి చూశాను. అదొక రకంగా మారిపోయాడు. పళ్ళు గిల్లు అన్నీ మారిపోయి, చేతులా వంగిపోయి మంచం తీసేయండి ఎత్తేసి, ఏదో సినిమాలో, ఏంటది ఆ సినిమా పేరు, చంద్రముఖి సినిమాలో మంచం ఎత్తేసినట్టు తీసాడంట. వండబట్టలే అభిషేకం ఉంటుంది. కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా అభిషేకించుకుంటాడండి. తెరిసా పౌలు గారు ఎక్కడో కేరళకు సంబంధించిన వ్యక్తి, ఎక్కడో వేరే రాష్ట్రం. ఆవిడ వచ్చడంతోనే తాతయ్య గారి ఫోటో చూసి హీఈస్ ఎన్ అనాయింటెడ్ ఫెలో, అభిషక్తుడిన ఫోటో, చచ్చిపోయిన వ్యక్తి ఫోటో చూసి ఆ వ్యక్తిని ఎంతమంది బాధ పెట్టారో, ఎంతమంది ఏడిపించారో ఒక్కరు పోగారు. అభిషక్తిని ఏం చేయకూడదు అన్నది బైబిల్లో, ముట్టకూడదు. వాళ్ళు ముడతన కన్నుగుడ్డును ముట్టినట్టే. అందుకే అంటాను, ఒకవేళ మీ సేవకుడు అభిషేకించబడిన వ్యక్తి అయితే, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళల్లోనే ఎవరైనా అభిషక్తులు అయితే, ఒళ్ళు గిల్లు అని దగ్గర పెట్టుకొని లేకపోతే సీను సితారైపోతాయి. సినిమా చూస్తారు. ఎలీషాన్ అంటే చిన్నపిల్లని కూడా చూడలేదు, ఎలుగుబెంట్లు వచ్చి పీకేసాయి. చాలాసార్లు చెప్తుంటాను ఈ మాటని. దేవుడు కొంతమందికి అద్భుతములు చేయు శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఆ శక్తిని పొందుకుంటారు. వారి సహసిద్ధంగా తల్లి గర్భంలో నుంచి పుట్టుక నుంచి పొందుకున్నది కాదు, దేవుడు అనుమతినిచ్చి అనుగ్రహించేది. అనుమతి, అనుగ్రహం రెండు వేరు. అనాయింటింగ్, అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తిని వాడుకుంటే ఆ వ్యక్తి ఏం చేయగలడో అందరూ కూడా విస్మయం పొందుకునే విధంగా, ఆశ్చర్యానికి గురయ్యే విధంగా, నోరుని వెళ్ళబెట్టే విధంగా ఆ వ్యక్తి చేసే పనులు ఉంటాయి. ఇంకా చెప్పుకుంటా పోతే డబ్బా కొట్టినట్టు ఉంటుంది. వద్దు మనకది. కాబట్టి అలాంటి మీ జీవితంలో ఎప్పుడు ఎవరు చేసినా, అది వేరే వాళ్ళైనా, నలుగురితో పంచడం నేర్చుకోండి. అద్భుత కార్యాలు నలుగురితో పంచుకున్నాం అనుకో, నలుగురికి తెలుస్తుంది దేవుడి యొక్క శక్తి ఏంటో, దేవుడి గొప్పతనం ఏంటో, ఎలాంటి ప్రతికూలతల్లో దేవుడు నిలబెట్టగలడు. అమ్మా మీ అబ్బాయి గారి విషయంలో ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడో, ఇది ఏమైపోయింది ఇక్కడ మీ కొడుక్కి,
కన్న మీద మొత్తం పోయిపోయింది కదా, చచ్చిపోతాడన్నారు. ఏం చేశారు పారస్వామ్యులు గారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి వెళ్ళామా అన్నారు. బతికాడండి ఆ అబ్బాయి, చచ్చిపోతాడన్నారు కదండి. ఎంతమంది స్థితిలో ఉన్నాడు? ఇచ్చాడు దేవుడు. కొంతమంది మర్చిపోయారు, అన్నిని మర్చిపోయారు తమ్ముళ్ళు. మీరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.